సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. విసిరే నవ్వులు, నిన్ను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని. నీ కోసం చేసే కుట్రలు, నీపైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని. ఈ శక్తిని మనలో నింపే మాటలు కావాలి, ఆ వేదిక ఉన్నది పదరా ముందుకు సాగాలి. గంప నాగేశ్వరరావు గారి ఇంపాక్ట్ తో నడవాలి. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. నడవాలి గెలవాలి నీ కొరకే నీవు, కాదేది అనుకుంటే నీకేది బరువు. నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పునాదిగా. ఏ నిమిషం నీ కోసం ఆగదు సోదరా, సందేశం ఇస్తుంది సమయం నీకేరా. ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా, సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్. మరలా మరొక సెషన్లోకి మనందరం వచ్చేసాం. మన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ 4 పిల్లర్స్లో ఒకటి లీడర్షిప్. ఆ లీడర్షిప్ స్కిల్ ఎలా పెంచుకోవాలి అనేది చెప్పడానికి మన ముందుకి విజయవాడ సీనియర్ మోస్ట్ ట్రైనర్ మన ఏఎన్ఆర్ సార్ రెడీగా ఉన్నారు. సార్ని ఇంట్రడ్యూస్ చేయమని డాక్టర్ ఫణీంద్ర సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, ఓవర్ టు యూ. నమస్కారం అండి. మొదటిగా ఈరోజు నాకు ఒక మంచి వ్యక్తిని మరియు వక్తని పరిచయం చేసేటువంటి మహాద్భుత అవకాశాన్ని కలిగించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సముద్రంలో దిక్సూచి లేనటువంటి ప్రయాణం ఎంత ప్రమాదకరమో, అదేవిధంగా జీవితంలో ఒక మార్గదర్శి లేదా గురువు లేనటువంటి ప్రయాణం కూడా అంతే ప్రమాదకరం. సముద్రంలో దిక్సూచి లేకపోతే అక్కడక్కడే తిరుగుతూ గమ్యస్థానాన్ని ఎన్నటికీ చేరుకోలేం. అదేవిధంగా మనం నడిచే మార్గంలో ఒక మార్గదర్శిని లేదా గురుని ఎంచుకుని వారి అడిగజాడల్లో నడవకపోతే మనం అనుకున్న చోటికి తొందరగా చేరుకోలేము అంటాం. ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈ రోజు తెలుసుకోబోయేటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తి కాదండి. ఈయన ఎంఎస్సి, ఎంఏ, ఎస్సిటి, బిఈడి వంటి విద్యను అభ్యసించి ఒక సైకాలజిస్ట్గా వృత్తిని కొనసాగిస్తూ ఎన్నో లైఫ్ సర్టిఫికేషన్స్ను పొంది ఒక సర్టిఫైడ్ సేల్స్ ట్రైనర్ గాను, ఒక సర్టిఫైడ్ బిజినెస్ కోచ్ గాను, సర్టిఫైడ్ లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ కోచ్ గాను తన యొక్క అపారమైన అనుభవాన్ని ఎన్నో వేల మందికి పంచుతూ, ఎన్నో వేల మందికి శిక్షణను ఇస్తూ వారి యొక్క జీవితంలో వెలుగును మరియు వారి యొక్క జీవితంలో దిశను మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి అండి. తాను నేర్చుకున్నది తన కోసం కాదు మరెందరి కోసమో అని గంపా నాగేశ్వరరావు గారు స్థాపించిన ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క అభ్యునయ భావాన్ని అందిపుచ్చుకొని ఇంపాక్ట్ ఫౌండేషన్ తో పాటు కలిసి నడుస్తూ వారి యొక్క అనుభవాలను, వారి యొక్క పట్టుదల కృషితో ఇంపాక్ట్ ఫౌండర్స్ కి మరియు పార్టిసిపెంట్స్ కి వారి యొక్క అనుభవాలను పంచుతూ శిక్షణను ఇస్తూ ఎంతో మంది జీవితంలో వెలుగు నింపడానికి ఈరోజు మన ముందు లీడర్షిప్ యొక్క గొప్పతనాన్ని, విశిష్టతని చెప్పడానికి వారి యొక్క విలువైన సమయాన్ని మనకు కేటాయించినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ ఏ నాగేశ్వరరావు గారిని ఈరోజు డిజిటల్ డయాస్ మీదకి ఆహ్వానిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సార్, వి హోల్ హార్టెడ్లీ వెల్కమ్ యూ ఆన్ టు ద డిజిటల్ డయాస్. సార్, ద డిజిటల్ డయాస్ ఈజ్ యువర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫణీంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ వినిపిస్తుందా? థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫణీంద్ర గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి
మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతని నాకు ఇచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనందరం కూడా ఇలాంటి వర్చువల్ డయాస్లో అద్భుతమైనటువంటి 4 రకాల స్కిల్స్, ఒకటి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్, డిజిటల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అన్నిటిని కూడా కలగలిపి ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనేటువంటి అద్భుతమైనటువంటి ఈ ట్రైనింగ్ సెషన్ని నేర్చుకునేటువంటి ఛాన్సెస్ని, ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసినటువంటి మన గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఐసిఐ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి మాధవి గారికి, ఈ రీజన్కి సంబంధించినటువంటి ఎన్విపి శ్రీ కదం కృష్ణమూర్తి గారికి, మా గురువు గారు, విజయవాడకి మూల స్తంభంగా నేను నా మనసులో ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను, నిజమే అది కూడా. అలాంటి కృష్ణమూర్తి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఇంకొక మూల స్తంభంగా నిలిచినటువంటి నండూరి సుబ్బారావు గారికి, అలానే ఈ రీజనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రమేష్ బాబు గారికి, రాజేష్ బాబు గారికి, రాజేష్ బాబు గారికి, అలానే ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా శోభారాణి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నాకు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు మీ అందరితో మాట్లాడేటువంటి గొప్ప టాపిక్ని తీసుకొని మాట్లాడేటువంటి నా భావాలని తెలిపేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శోభారాణి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే మెంటర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, హ్యాపీ ఈవినింగ్. అండ్ పార్టిసిపెంట్స్ పేరు పేరున మీ అందరికి కూడా హ్యాపీ ఈవినింగ్, హృదయపూర్వక నమస్కారాలు. బాగున్నారా? అందరూ బాగున్నారా? మీరు మ్యూట్ చేసుకునే ఉండండి, బాడీ లాంగ్వేజ్తో మాట్లాడుతూ ఉండండి, తమ్ము చూపిస్తూ ఉండండి. అందరూ బాగున్నారా? గ్రేట్ 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 గ్రేట్, సూపర్ సూపర్ సూపర్, గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. మేడం గారు ఆ సెషన్ గురించి మాట్లాడేటప్పుడు మా కాన్వర్జేషన్లో, సార్ అద్భుతమైనటువంటి టీం మెంబర్స్ ఉన్నారు సార్, వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతూజియాస్టిక్గా మీరు మీ సెషన్ ద్వారా మలచాలి సార్, తప్పనిసరిగా లీడర్షిప్ చెప్పాలంటే డెఫినెట్గా మేడం 100% నా సాయశక్తిలో నేను ట్రై చేస్తాను. అలాంటి ఎంతూజియాస్టిక్గా ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా ఇంకా గొప్ప ట్రైనర్గా తీర్చిదిద్దేటువంటి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ మనం తీసుకుందాం అని చెప్పేసి అన్నాను. గ్రేట్, నిజంగానే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. కానీ ఇంకా కొంతమంది వీడియోస్ ఆన్ చేసుకోలేదు. అది మరి వాళ్ళు ట్రైనర్స్ అవ్వాలంటే తప్పనిసరిగా ఆన్ చేసుకోవాలి వీడియోస్. భయపడితే ఏమీ సాధించలేం. భయమే మరణం, ధైర్యమే జీవనం అంటారు స్వామి వివేకానంద. అవునా కదా? భయపడితే ఏమీ సాధించలేం మై డియర్ ఫ్రెండ్స్. పక్కవాడి గెలుపుని నీ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేయడం కంటే, పక్కవాడి గెలుపుని నీ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేయడం కంటే, నీ గెలుపుని పోస్ట్ చేస్తావని నీ వాట్సాప్ స్టేటస్ ఎదురు చూస్తూనే ఉంది. నీ వాట్సాప్ స్టేటస్ ఎదురు చూస్తూనే ఉంది. గెలవడానికి, ఆ గెలుపుని పోస్ట్ చేయడానికి నువ్వు సిద్ధమా? మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. గెలవడానికి, ఆ గెలుపుని నీ వాట్సాప్ స్టేటస్లో పోస్ట్ చేయడానికి నువ్వు సిద్ధమా? వెరీ నైస్ మై డియర్ ఫ్రెండ్స్. సిద్ధమైతే 100% ఈరోజు నేర్చుకోబోయేటువంటి ఈ స్కిల్ అనేది తప్పనిసరిగా అందరికీ కూడా కావాల్సిందే. ఈరోజు టాపిక్ మీ అందరికీ తెలుసు. అఖండమైనటువంటి ఉత్సాహం, అపరిమితమైనటువంటి ధైర్యం, అప్రతిహాతమైనటువంటి శక్తి, అన్నిటికీ మించి పరిపూర్ణమైనటువంటి విధేయత ఏ వ్యక్తికైతే ఉంటుందో అతడే నాయకుడు. ఈరోజు మనందరం కూడా నేర్చుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే లీడర్షిప్ స్కిల్స్ అండ్ టీమ్ బిల్డింగ్, నాయకత్వ లక్షణాలు మై డియర్ ఫ్రెండ్స్. అదే అంటున్నాను, అతనికి నాయకుడు అనేటువంటి వ్యక్తికి అఖండమైనటువంటి ఉత్సాహం ఉండాలట, అపరిమితమైనటువంటి ధైర్యం ఉండాలట, అప్రతిహాతమైనటువంటి శక్తి ఉండాలి. అన్నిటికీ మించి పరిపూర్ణమైనటువంటి విధేయత ఎవరికైతే ఉంటుందో అలాంటి వ్యక్తి గొప్ప నాయకుడుగా పేరు తెచ్చుకుంటాడు అంటారు ఫణీంద్ర గారు. ఫణీంద్ర గారు, కంగ్రాచులేషన్స్, యువర్ వాయిస్ ఈజ్ వెరీ నైస్. మీరు అద్భుతమైనటువంటి స్పీకర్ అవుతారు, గొప్ప ట్రైనర్ అవుతారు. కీప్ ఇట్ అప్. మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. గ్రేట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ అందరికి ఒక క్వశ్చన్. మేడం, పీపీటీ షేర్ చేసేది ఎవరు? నేనే సార్. ఒకసారి పీపీటీ షేర్ చేయండి. మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రెడీనా? ఆన్సర్ చేయడానికి రెడీనా? సూర్యబాబు గారు రెడీనా? భాస్కర్ గారు ఇందాటి నుంచి నేను జాయిన్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఆయన కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. మీరు వీడియో ఆఫ్ చేసుకోండి సార్. మీ సిన్సియారిటీకి నిజంగా నేను మీకు
అభినందనలు తెలుపుతూ, మీరు అంత బిజీలో ఉన్నా కూడా వీడియో ఆన్ చేసుకున్నారు, గ్రేట్. కాకపోతే మీరు డ్రైవింగ్లో ఉన్నారు కాబట్టి వీడియో ఆఫ్ చేసుకొని వింటూ ఉండండి, నో ప్రాబ్లం. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో మనం మొట్టమొదటిసారిగా మనకి లీడర్ అని అనిపించినటువంటి వ్యక్తి ఎవరు మీ జీవితంలో అంటే మీరేం చెప్తారు? అదే ఉంచండి మేడం. లీడర్ మీ జీవితంలో లీడర్ అంటే ఎవరి పేరు చెప్తారు? టైప్ చేయండి, చాట్ బాక్స్లో టైప్ చేయండి, ఒక్క నిమిషమే, త్వరగా మీ యొక్క అభిప్రాయం. మీ యొక్క అభిప్రాయంలో మీ జీవితంలో లీడర్ అంటే ఎవరు? లీడర్ అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? లేదా మీ జీవితంలో గ్రేట్ గ్రేట్ గౌతమ్ గారు గ్రేట్, ఫాదర్ అన్నారు గౌతమ్ గారు గ్రేట్, ఇంకా మై మదర్ లీలావతి గారు సూపర్, ఎస్ ఎన్టీఆర్ రమేష్ గారు ఎన్టీఆర్ గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఇంకా ఇంకా మీ పార్టిసిపేషన్ బాగుంది, గ్రేట్ 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 గౌతమ్ గారు అండ్ రమేష్ గారు అండ్ లీలావతి మేడం గారు గ్రేట్ అండి, ఫణీంద్ర గారు ఫాదర్ గ్రేట్, సూపర్ సూపర్ సూపర్. నా ఒపీనియన్ ప్రకారంగా గ్రేట్ గ్రేట్ మై స్కూల్ ప్రిన్సిపాల్, ఓ గ్రేట్ పేరెంట్స్ మౌనిక గారు గ్రేట్. నా ఒపీనియన్ ప్రకారంగా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితంలో లీడర్ ఎవరు సార్ అంటే మొట్టమొదటి లీడర్ ఎవరు అంటే అమ్మ. కరెక్ట్, లీలావతి గారు చెప్పింది కరెక్ట్, అమ్మే మొట్టమొదటి లీడర్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి వ్యక్తికి కూడా మొట్టమొదటి లీడర్ ఎవరు సార్ అంటే వాళ్ళ అమ్మే. అమ్మ మాత్రమే మనల్ని మనకి కావలసినటువంటివి అన్నీ కూడా అన్నీ కూడా తను సమకూరుస్తూ మనకి తెలియజేయాల్సినటువంటి అన్నీ కూడా తను తెలియజేస్తూ మనకి నేర్పాల్సినటువంటి అన్నీ కూడా నేర్పుతూ మనల్ని ఇన్స్పైర్ చేస్తుంది మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మన అమ్మే. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? లీడర్ ఎప్పుడు కూడా ఇన్స్పైర్ చేయాలి, ఇన్స్పైర్ చేసినటువంటి వాడే లీడర్. ఇన్స్పైర్ చేయకపోతే లీడర్ అని పిలవకూడదు, గుర్తుపెట్టుకోండి. లీడర్ క్వాలిటీలో ఇంకా మీకు తర్వాత చెప్పాలంటే మనం 100% చాలా క్వాలిటీస్ చెప్తాను, బట్ ఇన్స్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ గుడ్ లీడర్ ఇన్స్పైర్స్ పీపుల్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్ అంటాడు ఒక అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్. ముందు ఏం చేయాలి సార్ అంటే గొప్ప నాయకుడు ఎవరు సార్ అంటే ప్రజలలో తమపై తాము నమ్మకాన్ని కలిగించేలాగా ప్రేరేపణ చేసేటువంటి వాడే లీడర్. ఆ ప్రేరణ మొట్టమొదటిసారిగా మనకి ఎవరి దగ్గర నుంచి లభిస్తుంది అంటే మన అమ్మ దగ్గర నుంచే లభిస్తుంది. ఎస్ ఆర్ నో? అవునా కదా? అవునంటారా కాదంటారా? మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ అవ్వాలి అనేటువంటి నేను గొప్ప లీడర్ని అవ్వాలి అనేటువంటి ఆశ ఎంతమందికి ఉంది? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను గొప్ప లీడర్ని అవ్వాలనుకుంటున్నాను సార్, నేను అద్భుతమైనటువంటి లీడర్ అయ్యేటువంటి ఆలోచన చేస్తున్నాను, అందుకనే ఇందులో జాయిన్ అయ్యాను అనేటువంటి వాళ్ళు సూపర్ 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 సూపర్. వీడియోస్ ఆన్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్పందించినందుకు ధన్యవాదాలు. నేను గొప్ప లీడర్ని అవ్వాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కడికి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎస్ అంటే ఒకసారి తమ్ము చూపించండి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా అందరి బృందావనమే జీవితం. ప్రతి ఒక్కరికి కూడా గొప్ప ఆశ ఉండాలి. ఆశ అనేది ఉంటేనే దాని ప్రకారంగా మనం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అరిస్టాటిల్. అందుకనే మానవుడు సంఘజీవి, మానవుడు ఆశాజీవి అంటాడు అరిస్టాటిల్. ఆశ అనేది 100% ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. లీడర్ అంటే ఎవరు మేడం? నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. హూ ఈజ్ లీడర్? అసలు లీడర్షిప్ స్కిల్స్ మనం తెలుసుకోబోయే ముందు అసలు లీడర్ అంటే ఎవరు? హూ ఈజ్ లీడర్ అనగానే మన అమ్మ అని చెప్పేసి నేను అన్నాను. దాని తర్వాత లీడర్ ఎవరు? నెక్స్ట్ లీడర్ ఎవరు సార్ అంటే 100% ఫాదర్. ఫాదర్ మనల్ని ఇన్స్పైర్ చేసినట్టుగా ఇంకెవ్వరూ చేయలేరు. ఎస్ ఆర్ నో? అమ్మ తర్వాత ఇంకా గొప్పగా మనల్ని మన జీవితంలో మన అద్భుతాలు క్రియేట్ చేయాలి అని అంటే ఒక గొప్ప హీరో ఎవరు సార్ అంటే మన లైఫ్లో మన ఫాదరే అంటాను నేను. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఫాదరే.
దాని తర్వాత మనకి నచ్చినటువంటి హీరో కావచ్చు, మన ఫేవరెట్ హీరో కావచ్చు, మన ఫేవరెట్ పొలిటీషియన్ కావచ్చు, మన ఫేవరెట్ సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మొట్టమొదటిగా మనల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తి మన అమ్మే అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. ఇక్కడ లీడర్ అంటే ఎవరు అని రాశాం. హూ ఈజ్ ఏ లీడర్? హూ ఈజ్ లీడర్? లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైనటువంటి కొటేషన్. ఏ లీడర్ హూ ఈజ్ అన్ యాక్షన్ టేకర్ అంట నేను. లీడర్ అంటే ఎవరు సార్ అంటే సింపుల్ లైన్లో ఏ లీడర్ హూ ఈజ్ అన్ యాక్షన్ టేకర్. నాయకుడు అనేవాడు యాక్షన్ టేకర్ గా ఉన్నటువంటి వాడిని మాత్రమే నాయకుడిగా మనం పిలుస్తాం. రమేష్ గారు అవునా కదా? ఫణి గారు అవునా కదా? అవునా కదా? గౌతమ్ గారు అవునా కదా? సూర్యబాబు గారు అవునా కదా? ద పర్సన్ హూ టేక్స్ అన్ ఇనిషియేటివ్. తమ్ము చూపిస్తుండండి. ద పర్సన్ హూ టేక్స్ అన్ ఇనిషియేటివ్. ఎవరైతే ఇనిషియేషన్ తీసుకుంటాడో, ఇనిషియేషన్ తీసుకునేవాడే, ముందుండి నడిపేటువంటి వాడే, ముందడుగు వేసేటువంటి వాడే మనం లీడర్గా మనం అతన్ని పిలవాల్సినటువంటి అవసరం ఉంది అంట నేను. ఎస్ ఆర్ నో? యాక్సెప్ట్ చేస్తారా? సురేణి గారు యాక్సెప్ట్ చేస్తారా? ఫణి గారు? మై డియర్ ఫ్రెండ్స్, అందుకనే ఇక్కడ రాశాం ఒక గొప్ప సైకాలజిస్ట్ చెప్పినటువంటి కొటేషన్. ఏ లీడర్ ఈజ్ ఏ పర్సన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. నాయకుడు ఎవరు సార్ అంటే దారి తెలిసినటువంటి వాడు. ఆ దారిలో ముందుగానే వెళ్ళి ఒడిదుడుకులన్నీ కూడా అతను అనుభవించి ఆ దారిలో వెళ్ళి విజయాన్ని పొందినటువంటి వాడు. ఆ దారి గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు. ఆ దారిని మిగతా అందరికీ కూడా చూపించేటువంటి వ్యక్తి మాత్రమే లీడర్ అని అంటున్నాను నేను. యాక్సెప్ట్ చేస్తే ఒకసారి తమ్ము చూపించండి. లీడర్ అంటే మార్గదర్శకుడు మై డియర్ ఫ్రెండ్స్. లీడర్ అంటే ఒక మెంటర్ మై డియర్ ఫ్రెండ్స్. లీడర్ అంటే ఒక గైడ్ మై డియర్ ఫ్రెండ్స్. లీడర్ అంటే ఒక దిక్సూచి. ఇందాక మన ఫణీంద్ర గారు చెప్పినట్టు లీడర్ అంటే ఒక దిక్సూచి. లీడర్ అంటే ఒక దార్శనికుడు, విజనరీ. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? లీడర్, ఏ గ్రేట్ లీడర్ ఇన్స్పైర్స్, empowers and motivate others to achieve a common goal while leading by example with integrity, vision and compassion అంటాడు ఒక అద్భుతమైనటువంటి సైకాలజిస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, ఒక గొప్ప నాయకుడు అంటే ఎవరు సార్ అని అంటే సమగ్రత దృక్పథంతో కలిగి ఉండి, అద్భుతమైనటువంటి కరుణతో ఉంటూ, ఉదాహరణగా నిలుస్తూ, గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉదాహరణగా నిలుస్తూ ఒక ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడానికి ఇతరులందరినీ కూడా ప్రేరేపణ చేసేటువంటి వ్యక్తి, వాళ్ళల్లో శక్తిని నింపేటువంటి వ్యక్తి, నీలో ఇంత అద్భుతమైనటువంటి టాలెంట్ ఉంది, స్కిల్ ఉందని చెప్పేటువంటి వ్యక్తిని మాత్రమే లీడర్ అని నాకు ఒక రీసెర్చ్ చేసేటప్పుడు ఈ యొక్క కొటేషన్, ఒక గొప్ప సైకాలజిస్ట్ రాసినటువంటి కొటేషన్ నాకు నచ్చి మీ అందరికీ చెప్పాలనుకుంది. మై డియర్ ఫ్రెండ్స్, లీడర్ అంటే మేడం నెక్స్ట్ స్లైడ్. ఇంకా లీడర్ గురించి ఇంకా గొప్ప చెప్పాలి అంటే ముందు మనం ఏంటి తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్, లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్ అని రాశాను. చాలా మంది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక లీడర్ అనేటువంటి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ, ప్రవర్తన కానీ, మాట కానీ, హావభావాలు కానీ, ఆ నడక కానీ, లేకపోతే ఆ శాంతం కానీ, అతని యొక్క పరిపూర్ణమైనటువంటి విషయంలో ఏ చిన్న పాయింట్ అయినా సరే అది ఇతరులందరినీ కూడా ఇన్స్పైర్ చేయాలి. అలాంటి లీడరు ఎవరు సార్ అంటే నేను మనకి శ్రీరామచంద్రుడు అంటాను. శ్రీరామచంద్రుడే అద్భుతమైనటువంటి లీడర్ అంటాను నేను. ఎందుకు సార్? ఇప్పుడు మనం చెప్పినటువంటి కొటేషన్కి ఉదాహరణ ఎవరంటే ఆయనే. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటాడు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునుడికి గీతోపదేశం చెప్తూ ఉంటాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటాడు. ఉత్తముడు దేనినైతే ఆచరిస్తాడో లోకమంతా కూడా దాన్నే ఆచరిస్తుంది. ఉత్తముడు దేనినైతే ప్రమాణంగా నెలకొల్పుతాడో అంటే బిహేవియర్, మాట తీరు, మై డియర్ ఫ్రెండ్స్, అతని యొక్క ప్రవర్తన, ఉత్తముడు దేనినైతే ప్రమాణంగా నెలకొల్పుతాడో లోకమంతా దాన్ని అనుసరిస్తుంది అంటాడు. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? ఇక్కడ రాశాం, ఇఫ్ యువర్ యాక్షన్స్ ఇన్స్పైర్ అదర్స్ టు డ్రీమ్ మోర్,
లెర్న్ మోర్, డూ మోర్ అండ్ బికమ్ మోర్, యు ఆర్ ఏ లీడర్ అన్నాం. నీ చర్యలు అంటే లీడర్ యొక్క చర్యలు ఎలా ఉండాలి సార్ అంటే మరింత ప్రేరణని కలిగించాలి, మరింత కలగనేలాగా ఉండాలి, మరింత నేర్చుకునేలాగా ఉండాలి, మరింత ఎక్కువ సమయం ఏ పని చేసినా కూడా నేను చెయ్యాలి అనేటువంటి ఆలోచన క్రియేట్ చేయాలి. సూర్యబాబు గారు అవునా కదా? మరింతగా మారడానికి ప్రేరేపణ చేయాలి. అలాంటి వ్యక్తిని మాత్రమే లీడర్ అని మనం పిలవాలి అంటాను. ఫణీంద్ర గారు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా సింపుల్గా ఒకే లైన్లో లీడర్ అంటే మనం ఇందాక చెప్పినట్టుగా, మేడం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. లీడర్షిప్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. లీడర్ అంటే మనం తెలుసుకోవాలి అండ్ లీడర్షిప్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. దాని తర్వాత ఆ యొక్క క్వాలిటీస్ గురించి మనం ఆలోచన చేస్తాం. ముందు లీడర్ అంటే మనం తెలుసుకున్నాం, మరి లీడర్షిప్ అంటే ఏంటి? సింపుల్ లైన్ ఏంటంటే లీడర్షిప్ ఈజ్ ద కెపాసిటీ టు ట్రాన్స్లేట్ విజన్ ఇన్ టు రియాలిటీ అంటాడు ఒక గొప్ప సైకాలజిస్ట్. సింపుల్ లైన్లో అద్భుతమైనటువంటి మీనింగ్తో చెప్పాడు ఆయన. లీడర్షిప్ ఈజ్ ద కెపాసిటీ టు ట్రాన్స్లేట్ విజన్ ఇన్ టు రియాలిటీ. శ్రీలత గారు, నాయకత్వం అంటే ఏంటి సార్ అంటే విజన్ని నిజంగా మార్చగలిగేటువంటి సామర్థ్యం అంట. మనం 5 సంవత్సరాల తర్వాత ఇలా అవ్వబోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉంటాం, కానీ దాన్ని నిజంగా వాస్తవంలోకి తీసుకొచ్చేటువంటి సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం లీడర్షిప్ అంటున్నాం. ఇక్కడ రాశాం మై డియర్ ఫ్రెండ్స్, లీడింగ్ ముందు లీడర్షిప్ అంటే మనం చూసాము. ఈ లీడర్ అనేటువంటి ఆలోచన తెలుసుకోబోయే ముందు లీడర్ అనేటువంటి విషయంలో సెల్ఫ్ లీడర్షిప్ గురించి మనకి తెలియాలి. సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటి? లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ద ఫ్యూచర్ యూ డిజైర్. ఎవరో మెసేజ్ చేస్తున్నారు, మన సారే అనుకుంటున్నాను. మెసేజ్ చేయమాగండి, తర్వాత మాట్లాడదాం. సెషన్ చెప్పేటప్పుడు మెసేజ్లు ఎందుకు? ఎవరు ఈ సార్ ఉన్నారు కదా, ఆయన పేరేంటి? ఎవరో మెసేజ్ చేస్తున్నారు, మన సురేణ్ గారు మెసేజ్లు ఇప్పుడు ఎందుకు? సురేణ్ గారు సెషన్ చెప్తున్నాం కదా, సెషన్ చెప్పేటప్పుడు మీరు మెసేజ్ చేయకూడదు. రాంగ్, అది రాంగ్. సెషన్ వినాలి, సెషన్ చెప్పనివ్వాలి, మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. ఎస్ సార్, నేను అసలు నా ఫోన్ సైలెంట్ లో పెట్టి పక్కన పెట్టేసుకున్నాను సార్, ట్రైనింగ్ జరుగుతుందని. ఓకే, మీరు అనుకున్నాను, పొరపాటున మీరు అనుకుని ఉంటాను. ఎవరో మెసేజ్ చేస్తున్నారు, మెసేజ్ చేయొద్దు దయచేసి, వినండి ఫస్ట్. నేనే చేశాను, సెషన్ కంటిన్యూ చేయండి. మీరయ్యి పొరపాటున అంటే సారీ సురేణ్ గారు, బట్ ఏంటంటే మెసేజ్ వస్తుంది నాకు. ఎస్ చూడండి, సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్. ముందు లీడర్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అందరినీ కూడా నేను చెప్పేవాడిని, వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేవాళ్ళు అనేటువంటి ఆలోచనతో ఉండేటువంటి దాన్ని లీడర్షిప్ అనుకుంటూ ఉంటాం. అదే లీడర్షిప్ అనుకుంటాం, కానీ లీడర్షిప్ అది కాదు. ముందు మనం సెల్ఫ్ లీడర్షిప్ని మెయింటైన్ చేయాలి, సెల్ఫ్ లీడర్షిప్ని తెలుసుకోవాలి. మనలో సెల్ఫ్ లీడర్షిప్ ఉన్నప్పుడు మాత్రమే మనం మిగతా వాళ్ళని లీడ్ చేసేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటి ఆలోచనతో నేను మీకు ఈ పాయింట్ చెప్దామని దీన్ని యాడ్ చేయడం జరిగింది. లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ ది ఫ్యూచర్ యూ డిజర్వ్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ లీడర్షిప్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ internally influencing your own thoughts, feelings and actions to achieve personal and professional goals. మన యొక్క సెల్ఫ్ లీడర్షిప్ అంటే ఏంటి సార్ అంటే మన యొక్క వ్యక్తిగత పరమైనటువంటి వృత్తిపరమైనటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మన యొక్క సొంత ఆలోచనల్ని, మన యొక్క ఫీలింగ్స్ని, మన యొక్క యాక్షన్స్ని కరెక్ట్గా దాని వైపుగానే మనం తీసుకెళ్ళి మనం విజయాన్ని సాధించి ఒక గొప్ప స్థాయిని మనం క్రియేట్ చేసుకున్న తర్వాత, గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత మాత్రమే మిగతా వాళ్ళని లీడ్ చేసేటువంటి అవకాశం వస్తుంది అంటాను నేను. యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకంటే మనం సక్సెస్ అవ్వకుండా, మనం గొప్ప స్థాయిని పొందకుండా, మన జీవితంలో మనం పెట్టుకున్న లక్ష్యాన్ని మనం సాధించకుండా ఖచ్చితంగా మనం ఇంకొకరిని లీడ్ చేయాలనేటువంటి ఆలోచన చేయడం అనేది రాంగ్ అంట నేను.
Yes or no? Leadership is not about titles and positions. It is about leading people, influencing people and guiding people అంటారు ఒక అద్భుతమైన సైకాలజిస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, నేను సెల్ఫ్ లీడర్షిప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిన్ను నువ్వు నీ యొక్క గొప్ప గోల్ని పెట్టుకొని ఆ గోల్కి అనుగుణంగా నీ థాట్స్ అన్నిటిని కూడా దాని డైరెక్షన్లోకి తీసుకెళ్ళడం, నీ ఫీలింగ్స్ అన్నిటిని దాని డైరెక్షన్లోకి తీసుకెళ్ళి ఆ యొక్క గొప్ప లక్ష్యాన్ని సాధించిన తర్వాత మాత్రమే నీకు వేరే వాళ్ళని లీడ్ చేసేటువంటి అవకాశం వస్తుంది అంట నేను. దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఒకసారి తమ్ము చూపించండి. ఎస్ ఆర్ నో? మనకంటూ ఒక సక్సెస్ ఉండాలి, మనకంటూ ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మనం సక్సెస్ఫుల్ అయితేనే మిగతా వాళ్ళకి సక్సెస్ అయ్యేటువంటి అవకాశం గురించి చెప్పేటువంటి ఆ యొక్క అర్హత వస్తుంది అంటాను నేను. సార్ లీడర్షిప్ అంటే నేను నా దృష్టిలో చెప్పాలంటే 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే సొసైటీలో ఉన్నారో వాళ్ళకి నాయకత్వ లక్షణాలు లేవు అంటా నేను. రమేష్ గారు యాక్సెప్ట్ చేస్తారా? సురేణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? సారీ సురేణ్ గారు, మీరు అనుకున్నాను, పొరపాటు నాదే, చూద్దాం తర్వాత, దీని తర్వాత చూద్దాం, ఎందుకంటే కంటిన్యూస్ మెసేజ్లు వస్తున్నాయి, మీరు అనుకున్నా, నేను పొరపాటు నాదే అయి ఉంటుంది. సారీ, ఏమనుకోమాకండి. ఓకేనా? వన్ సెక్, నో లెట్ మీ క్లారిఫై. మెసేజ్ చేసింది నేనే, కాకపోతే ఏంటంటే క్లాస్ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి మెసేజ్ చేశాను. మీరు ఫోన్ లో నుంచే ఇప్పుడు చెప్తున్నట్టున్నారు క్లాస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎస్, అక్కడ తప్పు జరిగింది. ఐఎమ్ సారీ. నేను మీరు కంప్యూటర్ లో చెప్తున్నారు, ఫోన్ లో తర్వాత నాకు వచ్చిన డౌట్ ని డిస్టర్బ్ చేయకూడదు క్లాస్ అనే ఉద్దేశంతో మీకు మెసేజ్ చేశాను. మీరు ఫోన్ లో చెప్తున్న విషయం నాకు తెలియదు, నేనే చేశాను మీకు మెసేజ్. మనం ఐఎమ్ సారీ. ఓకే ఓకే ఓకే. ఏం చెప్తున్నాను? ఎస్, 90% ఆఫ్ ది పీపుల్ నాయకత్వ లక్షణాలు లేనటువంటి వాళ్ళు సొసైటీలో ఎక్కువ ఉన్నారు అనేటువంటిది నా భావన. అది చాలా 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 క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. నాయకత్వం అంటే ఒక అద్భుతమైనటువంటి స్కిల్. యాక్సెప్ట్ చేస్తారా అందరూ? యాక్సెప్ట్ చేస్తారా? నాయకత్వం అనేది ఒక అద్భుతమైనటువంటి స్కిల్. ఎస్ ఆర్ నో? నాయకత్వం అనేది ఎంత అద్భుతమైనటువంటి స్కిల్ అంటే, నాన్న నాయకుడైనా నాయకత్వ లక్షణాలు కొడుకులకి కానీ ఎవరికి కూడా రాదట. యాక్సెప్ట్ చేస్తారా దీన్ని? యాక్సెప్ట్ చేస్తారా? నాన్న నాయకుడైనా కూడా మనకి నాయకత్వ లక్షణాలు రావట. అండ్ ఎట్ ద సేమ్ టైం నాన్న నాయకుడయి కూడా నేర్పినా కూడా చాలా మందికి నాయకత్వ లక్షణాలు రావట. మై డియర్ ఫ్రెండ్స్, అంత గొప్ప స్కిల్స్ ఏంటి అని అంటే నాయకత్వ లక్షణాలు అంటాడు ఒక గొప్ప సైకాలజిస్ట్. నేనేమంటానంటే, మనం సింపుల్గా నాయకుడు అంటే వేరే వాళ్ళని లీడ్ చేయడం అనేది అనుకుంటున్నాం. కాదు, మనల్ని మనం లీడ్ చేసుకొని మనం ఎదిగిన తర్వాత మిగతా వాళ్ళని లీడ్ చేయాలి. అది నాన్న నాయకుడైనా కూడా మనకు వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అంటున్నాడు. సార్ మీరు భలే ఉన్నారండి, నేను ఆల్రెడీ ట్రైనర్ని, నేను ఆల్రెడీ లీడర్ని, నేను ఆల్రెడీ గొప్ప వ్యక్తిని, నా కింద 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, నేను లీడర్ని, వాళ్ళందరినీ లీడ్ చేస్తున్నాను సార్, మీరు ప్రత్యేకంగా చెప్తారేంటి అనేటువంటి డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. రమేష్ గారు, వర్మ గారు, ఎస్ ఆర్ నో, గౌతమ్ గారు. కానీ నేనేమంటానంటే నా ఆలోచన మీకు షేర్ చేస్తున్నా. నేనేమంటానంటే, నువ్వు 10 మందిని ఇప్పుడు లీడ్ చేస్తూ ఉన్నట్లయితే 100 మందిని లీడ్ చేయాలంటే నాయకత్వ లక్షణాలు మళ్ళీ నేర్చుకోవాలి. ఎస్ ఆర్ నో? నువ్వు ఆల్రెడీ 100 మందిని లీడ్ చేస్తున్నావంటే నువ్వు 1000 మందిని లీడ్ చేయాలి అంటే తప్పనిసరిగా మళ్ళీ నేర్చుకోవాలి. నువ్వు ఆల్రెడీ 1000 మందిని లీడ్ చేస్తున్నావంటే ఇంకా నువ్వు లీడ్ చేయాలి 10,000 మందిని అంటే 100% నువ్వు కంటిన్యూగా నేర్చుకుంటూనే ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నిరంతరం ఎవరైతే నేర్చుకుంటూ ఆచరిస్తూ ఉంటారో బాగా గుర్తుపెట్టుకోవాలి. 3 సార్లు పలికాను. ఎవరెవరు చెప్పేదంటే గురువుల ద్వారా నేర్చుకొని ఆచరిస్తే మీకు మెంటర్స్ ఉన్నారు, మీకు అనేక సెషన్స్ చెప్పేటువంటి పెద్ద గురువులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఆచరిస్తే 100% మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు నాయకత్వ లక్షణాలు అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అందుకని లీడింగ్ యువర్ ఓన్ థాట్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్యూచర్ యూ డిజర్వ్. మన థాట్స్ని మనం మన గోల్ వైపుకి ఖచ్చితంగా నడపగలిగేలాగా నడిపి మనం సక్సెస్ అయిన తర్వాత మాత్రమే లీడర్షిప్ చేయడానికి అవకాశం, అర్హత వస్తుంది అని నా ఆలోచన. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అవునా కదా? ఎస్. అందుకనే ఇక్కడ రాశాం, లీడర్స్ ఆర్ మేడ్ నాట్ బోర్న్. లీడర్స్ అనే వాళ్ళు
పుట్టరట. అయితే 1% ఉందండి, పుట్టేవాళ్ళు 1% ఉన్నారు. నేను కాదనట్ల దానికి, ఎందుకంటే వాళ్ళే యుగ పురుషులు అంటాం మనం కదా. యుగ పురుషులు కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఎస్ఆర్ నో. శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఎస్ఆర్ నో. అనేక మంది ఉన్నారు. 1% నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ 99% తయారవుతారు, పుట్టరు లీడర్స్. ఇలాంటి లీడర్స్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి మేడం, నెక్స్ట్ స్లైడ్, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది చాలా 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 ఇంపార్టెంట్. నేను స్లైడ్స్ని అటు ఇటు స్క్రోల్ చేస్తూ ఉంటాను, జస్ట్ అంటే మీ పేర్ల కోసం, మిమ్మల్ని నేను పిలవాలి, మిమ్మల్ని యాక్టివ్లో ఉంచడం కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటాను. మీరు ఏం కంగారు పడకండి, ఫోకస్గా వినండి. ఏమైనా డౌట్ ఉంటే లాస్ట్లో మనం మాట్లాడదాం. నాకు తెలిస్తే చెప్తాను, తెలియకపోతే నాకు తెలియదు, తెలుసుకొని చెప్తాను. డోంట్ వర్రీ, ఓకేనా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చూడండి లీడర్ మేడం, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. ఇక్కడ లీడర్ అనేటువంటి వ్యక్తికి క్వాలిటీస్ అనేవి కొన్ని ఉన్నాయి. ఆ క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకుందాం. క్వాలిటీస్ అంటే సార్, నాయకుడికి కొన్ని లక్షణాలు ఉంటాయంట సార్, నాయకత్వ లక్షణాలు. చూడండి, ఒక నాయకుడిని మనం చూసాం, పవన్ గారు, ఫణీంద్ర గారు, ఒక నాయకుడిని మనం చూసాం సార్. ఆ నాయకుడు ఈ ఫస్ట్ క్వాలిటీ నాకు నచ్చిందండి, ఈ సెకండ్ క్వాలిటీ నాకు నచ్చిందండి, ఈ థర్డ్ క్వాలిటీ నాకు నచ్చిందండి, ఈ ఫోర్త్ క్వాలిటీ నాకు నచ్చిందని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఫస్ట్ క్వాలిటీ మనలో ఉందా లేదా అని మనం అబ్జర్వ్ చేయాలి. ఆ సెకండ్ క్వాలిటీ ఏంటో మనకు ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి. ఆ థర్డ్ క్వాలిటీ మనకు ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి. ఫోర్త్ క్వాలిటీ మనలో ఉందా లేదా అని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అలాంటి క్వాలిటీస్ని మనం లేకపోతే మనం ఖచ్చితంగా వాటిని మెయింటైన్ చేస్తూ వాటిని ఎన్హాన్స్ చేసుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి వ్యక్తిగా మనం మలిచేలాగా తయారవ్వాలి అనేది నా ఆలోచన. ఎస్ ఆర్ నో? నిత్య విద్యార్థిగా ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు గొప్ప లీడర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నేను అంటాను. కానీ లీడర్షిప్ అనేది చాలా చాలా కఠినమైనటువంటి ప్రాసెస్ అంటాను నేను. యాక్సెప్ట్ చేస్తారా? లీడర్షిప్ అనేది అంత ఈజీ కాదు. ఈ లీడర్షిప్ ప్రాసెస్ అనేది చాలా కష్టం. కానీ లీడర్నే అందరు లైక్ చేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? పీపుల్ డోంట్ లైక్ క్యాటర్పిల్లర్, పీపుల్ లైక్ బటర్ఫ్లైస్. అవునా కదా? క్యాటర్పిల్లర్ని ఎవరు ఇష్టపడరు, కానీ మై డియర్ ఫ్రెండ్స్, బటర్ఫ్లైగా మారితే బ్రహ్మాండంగా ఇష్టపడతారు, సెల్ఫీలు దిగుతారు. ఎస్ ఆర్ నో? అదే గొంగళి పురుగు మీద పడితే చిచి అనుకుంటాం, కానీ అదే బటర్ఫ్లై వస్తే ఇక్కడ కూర్చుంటే బాగుండు అనుకుంటాం. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? అదే అంటున్నాను, పీపుల్ లైక్ లీడర్స్ నాట్ ఫాలోవర్స్, పీపుల్ లైక్ హీరోస్ నాట్ సైడ్ యాక్టర్స్. అవునా కదా? అందుకనే మనం లీడర్ అవ్వాలి అనేది నా ఆలోచన. అందుకనే మనం లీడర్ అవ్వాలి. లీడర్ అంటే అంత ఈజీయా సార్? ఆ ప్రాసెస్ అంటే కాదు, చాలా 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 కష్టం, చాలా కష్టం. ఎన్నో రకాల కష్ట సుఖాలు, ఒడిదుడుకులు, బాధలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం భరించి దానికోసం ముందడుగు వెయ్యాలి అంటాను. గౌతమ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? సార్ మిమ్మల్ని అందరినీ చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై ప్రాసెస్ అనేది ఈజీ ప్రాసెసా? క్యాటర్పిల్లర్ టు బటర్ఫ్లై ఆ ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ చాలా ఈజీనా? ఇది ప్రాసెస్ చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఒక వ్యక్తి వెంటనే ఆ ప్రాసెస్ని అడ్డుకొని ఏం చేశాడంటే మొత్తం పీకేశాడంట డైరెక్ట్గా. బతుకుతుందా? థర్డ్ స్టేజ్కి వచ్చిన తర్వాత మొత్తం పీకేశాడు. బతుకుతుందా? బతికే అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ 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 పెయిన్ఫుల్ ప్రాసెస్. అయినప్పటికీ కూడా అది సీతాకోక చిలుకగా మారాలంటే ఆ ప్రాసెస్ని భరించాల్సిన అవసరం ఉంది. ఎస్ ఆర్ నో? ఫ్లూట్ చూడండి, ఫ్లూట్ మేకింగ్ ప్రాసెస్ ఈజీ ప్రాసెసా? ఇట్ ఈస్ ఆల్సో వెరీ 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 పెయిన్ఫుల్ ప్రాసెస్. ఎస్ ఆర్ నో? స్టాచ్యూ మేకింగ్ ప్రాసెస్ వర్మ గారు కష్టమా ఈజీనా? గౌతమ్ గారు, సురేన్ గారు, ఇది చాలా చాలా కష్టం. అయినప్పటికీ కూడా ఏం జరుగుతుంది అంటే భరించి ఆ ప్రాసెస్ని ముందడుగు వేయడం అనేది జరుగుతుంది. గోల్డ్ హ్యాస్ టు బి రిఫైన్ ఇన్ ఫైర్. ఎస్ ఆర్ నో? స్వచ్ఛమైనటువంటి బంగారం కూడా కాలాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే నేను అంటున్నాను, ఇలాంటి ప్రాసెసే లీడర్కి కూడా వస్తుంది. ఇలాంటి ప్రాసెసే లీడర్షిప్ అంటున్నాను. ఇలాంటి కష్ట సుఖాలు వచ్చినప్పుడు కూడా ధైర్యంగా నిలబడగలిగేటువంటి ఆ ప్రాసెస్ని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మాత్రమే లీడర్ అవుతాడు అంటున్నాను. అందుకనే ప్రాసెస్ గురించి ఇంత స్ట్రెస్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎస్ ఆర్ నో?
తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, మనసుతో మార్గం చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. మై డియర్ ఫ్రెండ్స్, ప్రాసెస్ ఎంత కష్టంగా ఉన్నా కూడా మనం 100% దాన్ని కనుక మనం ఫాలో అయితే 100% మనం గొప్ప లీడర్గా ఎదిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది అనేది నా ఆలోచన. ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్. అలానే లీడర్షిప్ క్వాలిటీస్ అని రాశాం. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఏమేమి ఉన్నాయి అని అంటే ఇక్కడ రాశాను. నాకు చాలా రకాల క్వాలిటీస్ గురించి రాయడానికి అవకాశాలు వచ్చినాయి. బట్ మనం ఒక 10 చర్చించుకుందాం అనేటువంటి ఆలోచనతో మన టైంని బట్టి కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక 10 రాశాను. నంబర్ 1 ఏంటి అని అంటే స్ట్రాంగ్ అండ్ రియలిస్టిక్ విజన్ అని రాశాను. ప్రతి ఒక్క వ్యక్తికి స్ట్రాంగ్ విజన్ ఉండాలి. లీడర్ అనేటువంటి వాడికి స్ట్రాంగ్ విజన్ ఉండాలి. విజన్ అంటే ఏంటి? దార్శనికత అంటాం. భవిష్యత్తుని 5 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి దాన్ని ముందే మనం చూడగలిగేటువంటి ఆ యొక్క ఆలోచన విధానం, దాన్ని మనం ఏమంటున్నాం అంటే విజన్ అంటున్నాం. ఎస్ ఆర్ నో? భవిష్యత్తు పట్ల స్పష్టమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండడాన్ని విజన్ అంటారు. దాని వైపే మనం పని చేసుకుంటూ వెళ్ళడం, దాని వైపే మన యొక్క టీం మెంబర్స్ అందరినీ కూడా నడుపుకుంటూ వెళ్ళడం, దాని వైపే మన ఫాలోవర్స్ అందరినీ కూడా నడుపుకుంటూ వెళ్ళేటువంటి దాన్ని విజన్ అని చెప్పేసి అంటున్నాను. అది ఎలా ఉండాలి సార్ అంటే చాలా 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 క్లియర్ విజన్ అనేది ఉండాలి అనేటువంటిది ఆలోచన. ఫార్వర్డ్ లుకింగ్ నేచర్ ఉండాలి, దాన్నే విజన్ అంటున్నాం. ముందు చూపు ఉండాలి. తెలుగులో మనం అందరికీ కూడా అర్థమయ్యేటువంటి పదాలు వాడాలంటే ముందు చూపు ఉండాలి లీడర్కి, నాయకుడికి. ఏ సార్ నో? పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ముందు చూపు ముందుగానే లీడర్కి ఉండాలి. ఎస్ ఆర్ నో? యాక్సెప్ట్ చేస్తారా? ముందు చూపు ముందుగానే మనకి ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు సార్? అందరికంటే కూడా ముందు చూసేటువంటి వాడు లీడర్ అంట, అందరికంటే ఎక్కువ దూరం చూసేవాడు లీడర్ అంట. అవునా కదా? మన ఫాలోవర్స్ అందరూ కూడా చూసిన తర్వాత మనం చూస్తే మనకి లీడర్షిప్కి వాల్యూ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. అందుకనే మీకు అంటున్నాను, లీడర్ని చూస్తే ఆశ కలగాలి మై డియర్ ఫ్రెండ్స్. లీడర్ని చూస్తే ధైర్యం కలగాలి. లీడర్ని చూస్తే భవిష్యత్తు మీద భరోసా కలగాలట. అలాంటి విజన్ ఉన్నటువంటి వాడు మాత్రమే లీడర్ అవుతాడు. చూడండి, శ్రీకృష్ణ భగవానుడు కూడా ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తాడు భగవద్గీతలో, కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను ఎవరైతే ఊహించగలుగుతాడో అలాంటి వాడే సర్వసామాన్యులందరిలో కూడా లీడర్ అంటాడు, నాయకుడు అంటాడు. ఎంత గొప్ప మాట చూడండి. 5 సంవత్సరాల తర్వాత నువ్వు ఎలాంటి ట్రైనర్ అవ్వాలనుకుంటున్నావో ఇప్పటి నుంచే నువ్వు దాన్ని ఊహించుకొని ఎర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో నువ్వు విజువలైజేషన్ చేస్తూ ఉండాలి. అలాంటి విజువలైజేషన్ ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అలాంటి దాన్నే విజన్ అంటున్నాం. నువ్వు సాధించాలనుకునేటువంటి వ్యక్తిగత జీవితం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, వ్యాపార జీవితం కావచ్చు, లేదా ఏదైనా కావచ్చు, దానికి సంబంధించినటువంటి విజన్ అది చాలా చాలా క్లియర్గా అండ్ స్ట్రాంగ్గా ఉండాలి అనేటువంటి ఆలోచన, దాన్నే విజన్ అని చెప్పేసి అంటున్నాను. అంటే స్పష్టమైనటువంటి దృష్టితో ఇతరులందరినీ కూడా మనం ప్రేరేపణ చేసేలాగా ప్రేరేపించేటువంటి సామర్థ్యం ఏదైతే ఉంటుందో దాన్నే విజన్ అంటున్నాం. ఎబిలిటీ టు ఇన్స్పైర్ అండ్ మోటివేట్ అదర్స్ విత్ ఏ క్లియర్ విజన్. ఏమంటే అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్ పాయింట్లో రాశాం. ఏంటి సార్ అంటే ఇంటిగ్రిటీ అని రాశాను. వెరీ 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 పవర్ఫుల్ పాయింట్ అని నా ఫీలింగ్. లీడర్షిప్లో రెండో పాయింట్, ఒక గొప్ప పాయింట్ ఏంటంటే ఇంటిగ్రిటీ ఉండాలంట నేను. ఇంటిగ్రిటీ అంటే ఏంటి? బలమైనటువంటి నైతిక సూత్రాలని పాటించడం, నీతి నిజాయితీగా ఉండడం, విలువలన్నింటినీ కూడా పాటిస్తూ ప్రదర్శిస్తూ ఉండడం, దాన్ని మనం ఇంటిగ్రిటీ అంటాం సింపుల్గా. ఇంకా లోతుగా మనం చెప్పాలంటే సమగ్రత అని చెప్పేసి తెలుగులో అని చెప్తాం కదా. ఇంటిగ్రిటీ నిజాయితీ, చిత్తశుద్ధి, నమ్మకం, నైతిక సూత్రాలని పాటించడం,
దాన్ని మనం సమగ్రత అంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే సుప్రీం క్వాలిటీ అంటాను లీడర్కి. నా దృష్టిలో సుప్రీం క్వాలిటీ అంటే ఏంటి సార్ అంటే లీడర్కి ఇదొక్కటే అంట నేను. ఎస్ ఆర్ నో? ఇది లేకపోతే లీడర్ అసలు వేస్ట్ అంట నేను. నాయకుడికి జ్ఞానం చాలా ఉండాలి. నాయకుడికి జ్ఞానం అనేది కూడా ట్రాన్స్పరెన్సీ, మూడో పాయింట్, ట్రాన్స్పరెన్సీ కూడా వెరీ ఇంపార్టెంట్. ట్రాన్స్పరెన్సీ అంటే ఎలా ఉండాలి సార్ అంటే గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్పరెన్సీ అనేది మనం ఏం చేసినా కూడా మన టీం మెంబర్స్ అందరితో కూడా చెప్పాలి, మన ఫాలోవర్స్ అందరితో కూడా చర్చించాలి. ఓపెన్ మైండ్గా మనం అన్నీ కూడా వాళ్ళకి క్లియర్ కట్గా చెబుతూ, అది కష్టమైనా నష్టమైనా కూడా ఏదున్నా కూడా క్లియర్ కట్గా ఎప్పుడైతే మనం చెప్పి ముందడుగు వేస్తూ ఉంటామో అప్పుడు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది నా ఆలోచన. వెరీ ఇంపార్టెంట్. మేడం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. వెరీ ఇంపార్టెంట్. అండ్ లీడర్కి ప్యాషన్ ఉండాలి. ప్యాషన్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. ప్యాషన్ అంటే ఏంటి? ఒక మంచి అభిరుచి ఉండాలి. అభిరుచి మీన్స్, ప్యాషన్ మీన్స్ ఏంటంటే అతను నమ్మినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో, అతను సాధించాలనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో దాని పట్ల అతను అనుసరించేటువంటి విధానం, అతని యొక్క యాటిట్యూడ్, ఇవన్నీ దాన్ని చేసేటప్పుడు తను 100% నమ్మకంతో ముందడుగు వేసేటువంటి విధానం ప్యాషన్ అంటాం. పిచ్చి అంటాం, జ్వలించేటువంటి కాంక్ష అంట నేను, బర్నింగ్ డిజైర్ అంటారు చూసారా, అలాంటి ప్యాషన్ ఉండాలి. అంటే ఆ పనిని 10 గంటల పాటు చేసినప్పటికీ కూడా ఇంకా 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 దాన్ని చేస్తూ ఉండాలి అనేటువంటి ఫీలింగ్ కలిగితే దాన్ని మనం ప్యాషన్ అంటాం. పిచ్చి అంటారు చూసారా, పిచ్చి చాలా మందికి చాలా చాలా రకాల్లో ఉంటుంది. కానీ లీడర్కి మాత్రం తన యొక్క గోల్ గురించి ఉండాలి, తన యొక్క లక్ష్యం, తన యొక్క ఆశయం, తను ఏమి సాధించాలని విజన్ అనుకుంటున్నాడో ఆ దాని మీద అంత పిచ్చి ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నాను. అండ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పర్టైజ్ అని రాశాను సార్. లీడర్ ప్రతి ఒక్కడు కూడా నాలెడ్జ్ ఉంటేనే లీడర్ అంటాం అతన్ని. ఏ సార్ నువ్వు నాలెడ్జ్ లేని వాడిని లీడర్ అంటాం మనం. నాయకుడికి జ్ఞానం ఉండాలి, నైపుణ్యంతో సమర్థుడై ఉండాలి, నాలెడ్జ్తో పాటు స్కిల్స్ కూడా ఉండాలి. ఏ సార్ నువ్వు అంటే తను ఏ ఫీల్డ్కి అయితే తను ఉన్నాడో సంబంధించి ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అన్ని విషయాల్లో అండ్ ఏవేవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో సూర్యబాబు గారు, అండ్ ఏవైతే విధానాలు ఉన్నాయో, ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉండాలి. అతని దగ్గర పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలి అండ్ జ్ఞానాన్ని నైపుణ్యంగా మలచాలి. అలాంటప్పుడు మాత్రమే లీడర్ అవుతాడని నా ఫీలింగ్. ఎస్ ఆర్ నో? ఎప్పుడు అలా మలచగలడు అంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాను మీకు ఇందాక, ఇంటిగ్రిటీ అన్నా చూసారా. ఆ ఇంటిగ్రిటీ అనేది పూర్తి స్థాయిలో ఎలా త్రికరణ శుద్ధి పాటించేటువంటి వాళ్ళకి మాత్రమే ఈ నాలెడ్జ్ని ఇంకా కాన్ఫిడెంట్గా స్కిల్స్గా మలుచుకునేటువంటి అవకాశం ఆ యొక్క విధానం ఉంటుంది. ఎలా సార్ అంటే నా దృష్టిలో త్రికరణ శుద్ధి అంటే ఈ మనస వాచ కర్మణ ఒక్కటే మాట్లాడాలి, ఒక్కటే చెప్పాలి, ఒకటే చెయ్యాలి. అలాంటప్పుడు మాత్రమే దాన్ని ఇంటిగ్రిటీ అంటాం. ఏ సార్ నో? వాట్ వీ థింక్, వాట్ వీ సే అండ్ వాట్ వీ డూ షుడ్ బి ఇన్ అలైన్మెంట్ విత్ వన్ అండ్ అదర్ అంటారు ఒక సైకాలజిస్ట్. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే మాట్లాడతామో, ఏదైతే చేస్తున్నామో అన్నీ కూడా ఒకటై ఉండాలి. ఎస్ సార్ నో? దాన్ని మాత్రమే ఇంటిగ్రిటీ అంటాం. అలాంటి ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ నాలెడ్జ్ని అద్భుతమైనటువంటి స్కిల్గా మలుచుకోగలడు. ఎందుకని తన మీద తనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? బాగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా తను గొప్ప రేంజ్కి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ నాలెడ్జ్ని ఖచ్చితంగా మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. ఎక్స్పర్టైజ్ అని రాశాను సార్. మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఏంటి క్వశ్చన్ అంటే నాలెడ్జ్ ఈజ్ పవర్. యాక్సెప్ట్ చేస్తారా? తమ్ము చూపించండి. నాలెడ్జ్ ఈజ్ పవర్. కానీ నేను 50% యాక్సెప్ట్ చేస్తాను భాస్కర్ గారు. 50% అది కరెక్ట్ అంటాను. నా వాదన విన్న తర్వాత అవునా కాదా మీరు చెప్పండి. 50% కరెక్ట్ అంటాను. ఎలా సార్? తెలిసినంత మాత్రాన మనం పవర్ఫుల్ అవుతామా అండి? తెలిసినంత మాత్రాన మనం పవర్ఫుల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఏ సార్ నో? తెలిసిన దాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలిసిన దాన్ని మనం ఉపయోగించుకొని మనం గొప్ప స్థాయికి వెళ్తే అప్పుడు పవర్ఫుల్ అవుతుందంట నేను. ఏ సార్ నో?
తెలిస్తే కాదు, తెలిస్తే పవర్ఫుల్ కాదు. ఇప్పుడు సిగరెట్ తాగడం వల్ల మనకి ఇబ్బంది వస్తుంది, ఆరోగ్యం పాడైపోతుంది, చచ్చిపోతామని తెలుసు. తెలిసినంత మాత్రాన మనం పవర్ఫుల్ అయిపోయామా? నో మై డియర్ ఫ్రెండ్స్. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? వెరీ ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మనకి తెలిసినటువంటి దాన్ని మనకి కావలసినటువంటి ప్లేస్లో మనం ఉపయోగించుకొని మనం గొప్పగా సక్సెస్ అయితే అది పవర్ఫుల్. ఎస్ ఆర్ నో? ఎలా మనం ఎక్స్పర్టైజ్ ఎలా అవుతాం సార్? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అవునా? ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సార్ ఉమెన్స్ ఉంటే మనల్ని తిడతారు కదా, అందుకని ప్రాక్టీస్ మేక్స్ ఉమెన్స్ ఆల్సో పర్ఫెక్ట్. ఎస్ ఆర్ నో? అందుకని నేను చాలా జాగ్రత్తగా జనాలందరూ కూడా, లేడీస్ జెంట్స్ అందరూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా అలా విడిగా చెప్పకుండా ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీ వన్ పర్ఫెక్ట్ అంటాను. అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. భాస్కర్ గారు అవునా కదా? ఎస్ ఆర్ నో? ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సక్సెసే, ఎవరైనా సరే ఎక్స్పర్ట్ అవుతాడు. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసేవాడు, ఎక్కువ సార్లు షేర్ చేసేవాడు, అతను మాత్రమే ఎక్స్పర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లీడర్ అంటే నాలెడ్జ్ ఉండేవాడు కాదు, ఆ నాలెడ్జ్ని వాడుకొని ఎగ్జిక్యూషన్ చేసుకొని గొప్ప స్థాయికి వెళ్ళి ఆ నాలెడ్జ్లో ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? ఎక్స్పర్ట్ అయినప్పుడు మాత్రమే మన సలహాలు సూచనల కోసం ఆయన దగ్గరికి వెళ్తామండి, లేకపోతే అతనితో మనకు పనే ఉంది. అవునా కదా? అతనితో మనకు పనే లేదు. కాబట్టి అలాంటి ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ రాశాం ఏంటంటే క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి లీడర్కి అని రాశాం. క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? క్లియర్గా ఎప్పుడు కమ్యూనికేట్ చేయగలరంటే అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది చాలా చాలా గొప్పగా, డీప్గా, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు మాత్రమే చాలా కాన్ఫిడెన్స్తో, చాలా క్లియర్గా, చాలా క్లారిటీతో కమ్యూనికేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? సురేణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? బాడీ లాంగ్వేజ్ కావాలి. బాడీ లాంగ్వేజ్, ఓన్లీ బాడీ లాంగ్వేజ్. తంబుతో చూపించాలి, తంబుతో చూపిస్తూ ఉండాలి. ఓకేనా? గ్రేట్, సూపర్. చూడండి, నాలెడ్జ్ అంటే మనం అందరం కూడా 6 అడుగులు ఉన్నాం సార్, నేను 6 అడుగులు ఉంటానండి, చాలా అందంగా ఉంటానండి, బ్రహ్మాండంగా ఉంటానంటే మనకి వాల్యూ లేదు. దేనికి వాల్యూ సార్ అంటే ఒక ట్రైనర్గా రేపు పొద్దున మీరు అవ్వాలి అంటే మీలో ఉన్నటువంటి నాలెడ్జ్ని ప్రాపర్గా ఎంత అద్భుతంగా కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. సార్ ఒక వాటర్ బాటిల్ కొన్నాం బయట, భాస్కర్ గారు ఎంత ఉంటుంది? 20 రూపాయలు ఉంటుంది. ఆ వాటర్ బాటిల్ నుంచి వాటర్ తీసేసాం, పాలతో నింపాం. వర్మ గారు ఎంత ఉంటుంది? 80 రూపీస్ ఉంటుంది. పాలు తీసేసి పెట్రోల్తో నింపాం, 110 రూపాయలు అవుతుంది. పెట్రోల్ తీసేసి రమేష్ బాబు గారు పెట్రోల్ తీసేసి దాన్ని పాదరసంతో నింపాం, శ్రీలత మేడం గారు. ఇప్పుడు దాని వాల్యూ ఎంత? కొన్ని వేలు. ఆ పాదరసం తీసేసి బంగారంతో నింపాం, ఎంత అవుద్ది? కొన్ని లక్షలు అవుతుంది. ఆ బంగారాన్ని తీసేసి వజ్రాలతో నింపాం, ఇప్పుడు దాని కాస్ట్ ఎంత? కొన్ని 100 కోట్లు మై డియర్ ఫ్రెండ్స్. ఆ వాల్యూ అనేది ఆ బాటిల్కి కాదు, ఆ బాటిల్లో ఉన్నటువంటి మ్యాటర్కి, కంటైనర్కి వాల్యూ ఉండదు, కంటెంట్కే ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మీరందరూ కూడా గొప్ప ట్రైనర్ అవ్వాలంటే ఈ ట్రైనింగ్లో మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా బాగా డీప్గా మీరు దాన్ని తెలుసుకుంటూ, దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, దాన్ని కమ్యూనికేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు విలువ ఉంటుంది. కానీ నేను ఇందాక చెప్పినట్టుగా నేను 6 అడుగులు ఉన్నానండి, నేను బ్రహ్మాండమైనటువంటి బ్లేజర్ వేసానండి అంటే కుదరదు. నాలెడ్జ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంత ఈజీ కాదు నాలెడ్జ్ నేర్చుకోవడం. ఎస్ ఆర్ నో? ఆచార్య పాదం మాదత్తే పాదం శిష్యం స్వమేధ పాదం సద్బ్రహ్మచారభ్య పాదం కాలక్రమేణ చ అంటుంది ఋగ్వేదం. నాలెడ్జ్ అనేది అంత ఈజీగా రాదట. ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు నేర్చుకోవాలి అంటే 25% ది బెస్ట్ టీచర్ని చూసుకొని చెప్పించినా కూడా 25% చెప్తాడంట. అండ్ 25% ఇంకో 25% ఎలా వస్తుంది సార్? ఎలా వస్తుంది 25% అని అంటే నేను చెప్తున్నాను, నువ్వు ట్రై చేస్తే 25% వస్తుంది. అండ్ ఇంకో 25% ఎలా వస్తుంది? నీ క్లాస్మేట్స్ అందరితో కూడా చర్చిస్తే వస్తుంది అంటాడు ఆయన. ఇంకో 25% ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది అంటే కాలక్రమేణా వస్తుంది అంటాడు. కాబట్టి అంత డీప్గా మనం ఎప్పుడైతే నాలెడ్జ్ని
నేర్చుకుంటూ ఉంటామో, తెలుసుకుంటూ ఉంటామో, పొందుతూ ఉంటామో, అప్పుడు మాత్రమే మనం షేర్ చేయడానికి అవకాశం అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అనేటువంటి నా ఉద్దేశం. అండ్ కమ్యూనికేషన్, నాలెడ్జ్ ఉన్న తర్వాత ఆ నాలెడ్జ్ని కమ్యూనికేట్ చేయగలిగేటువంటి స్కిల్ కూడా లీడర్కి ఉండాలా వద్దా? అంటే చురుకైనటువంటి స్పష్టతతో ప్రభావవంతమైనటువంటి కమ్యూనికేషన్ ఎప్పుడైతే లీడర్ చేయగలుగుతాడో అలాంటప్పుడే తను లీడర్గా వెలుగొందుతాడు. ఏ సార్ నో, అవునంటారా కాదంటారా? సార్ నలుగురితో కరెక్ట్గా మాట్లాడడం రాని నువ్వు లీడర్ ఎలా అవుతావు? నా డౌట్ అదే. నలుగురితో కరెక్ట్గా మాట్లాడడం రాని నువ్వు లీడర్ ఎలా అవుతావు? లీడర్ అయ్యే అవకాశం లేదు. ఎస్ సార్ నో, అవునా కదా? అందంగా మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, నవ్వుతూ మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ. మై డియర్ ఫ్రెండ్స్, చక్కటి బాడీ లాంగ్వేజ్తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, చక్కటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, చక్కటి ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, చక్కటి హ్యాండ్ గెస్చర్స్తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ, చక్కటి పోస్చర్తో మాట్లాడడం లీడర్షిప్ క్వాలిటీ. ఇవన్నీ మనకు వచ్చి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం గొప్ప లీడర్ అవుతాం. యాక్సెప్ట్ చేస్తారా? కమ్యూనికేషన్ అంటే కేవలం వెర్బల్ కమ్యూనికేషన్ ఒకటే కాదు, నాన్ వెర్బల్ కమ్యూనికేషనే మనకి 55% అవతల వాళ్ళకి ముందుగా కమ్యూనికేట్ చేస్తుంది అని నేర్చుకున్నాం బాడీ లాంగ్వేజ్లో. ఎస్ ఆర్ నో? బాడీ లాంగ్వేజ్లో మనం నేర్చుకున్నాం కమ్యూనికేషన్కి, అవునా కదా? 3 ఉన్నాయి. ఒకటి బాడీ లాంగ్వేజ్ 55%, అవునా? వాయిస్ వెర్బల్ అనేది ఎంత పర్సెంట్? కంటెంట్ అనేది కేవలం 7%, రిమైనింగ్ 38% వాయిస్ అని చెప్పాం, వాయిస్ మాడ్యులేషన్ అని చెప్పాం. ఎస్ ఆర్ నో? వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను అంటున్నాను, కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా మనం చేయగలగాల. కమ్యూనికేషన్ అనేది చాలా అద్భుతం. కమ్యూనికేషన్ ఎవరైతే మాట్లాడడమే నీకు బాగా వస్తే, భాస్కర్ గారు, మనకి మాట్లాడడం అద్భుతంగా వస్తే అన్నీ ఏది కావాలంటే అది వస్తుందట. జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే, జిహ్వాగ్రే మిత్ర బాంధవా, జిహ్వాగ్రే విజయం తదా, జిహ్వాగ్రే మరణం ధ్రువ అంటాడు అద్భుతమైనటువంటి శ్లోకంలో. జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే అంటే ఏంటి? నీకు మాట్లాడడం అద్భుతంగా వస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు లక్ష్మీదేవి నీకు దరి చేరుతుంది. జిహ్వాగ్రే మిత్ర బాంధవ, నీకు మాట్లాడటమే వస్తే నువ్వు అద్భుతాలు సృష్టించేటువంటి అందరి స్నేహితుల్లాగా మారిపోతావు. అందరు నీకు స్నేహితులే. అర్థమైందా? అండ్ మై డియర్ ఫ్రెండ్స్, మాట్లాడడం నీకు వస్తే జిహ్వాగ్రే విజయం తదా అన్నాం. నువ్వు ఏ పని చేసినా కూడా విజయం వస్తుంది. జిహ్వాగ్రే మరణం ధ్రువ, నీకు మాట్లాడడం రాకపోతే నీకు ఆ మాట ద్వారానే మరణం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటాడు ఆయన. చాలా చాలా పవర్ఫుల్. మాటే మంత్రం. మీకు వాయిస్ మాడ్యులేషన్ చెప్పేటప్పుడు చెప్పుంటారు, మాటే మంత్రం, అవునా కదా? అలాంటి కమ్యూనికేషన్ అనేది ఇంతసేపు ఎందుకు చెప్తున్నానంటే, లీడర్ అనేటువంటి వ్యక్తి లీడర్గా అతను వెలుగొందాలి అంటే, ఎమర్జ్ అవ్వాలి అంటే, డెఫినెట్గా తయారవ్వాలి అంటే డెఫినెట్గా కమ్యూనికేషన్ స్కిల్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్, మేజర్ రోల్ని పోషిస్తుంది. ఎందుకు సార్ టీం సభ్యులందరినీ కూడా ప్రభావితం చేయడంలో కమ్యూనికేషన్ కావాలా వద్దా? అవునా కదా? ఇది ముఖ్యమైన పాత్రని పోషిస్తుందా లేదా? ఒక నాయకుడు తన ఆలోచనలు, తన భావాలు, తన నిర్ణయాలు ఖచ్చితంగా క్లియర్ కట్గా కమ్యూనికేట్ చేయాలి అంటే ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలా వద్దా? 100% ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. సార్ స్కిల్ అంటే ఇందాక చెప్పినట్టుగా మనం తెలిసినటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి ఆ యొక్క రిజల్ట్ని తీసుకురావడం, దాన్ని కమ్యూనికేషన్ స్కిల్ అంటున్నాం. ఎస్ ఆర్ నో? భాస్కర్ గారు, ఒక ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పాడైపోయిందంట. ఫ్రిడ్జ్ పాడైపోతే రిపేర్ చేయించమని చెప్పి హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేశారు. ప్రతి ఇంట్లో హోమ్ మినిస్టర్ గారు ఉంటారు, తెలుసుగా. హోమ్ మినిస్టర్ గారు ఆర్డర్ వేసిన వెంటనే పాపం ఏం చేస్తాడు? ఇక యజమాని ఏం చేయలేక, సరేనండి ఖచ్చితంగా రిపేర్ చేపిస్తానని చెప్పి మెకానిక్ దగ్గరికి వెళ్తే మెకానిక్ ఏమన్నాడంటే, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను అబ్బాయి, రేపు 10 గంటలకైతే వస్తానన్నాడంట. సరే, అదే విషయాన్ని తీసుకొచ్చి హోమ్ మినిస్టర్ గారికి చెప్పాడు. రేపు 10ంటికి మెకానిక్ వస్తా అన్నాడు, డెఫినెట్గా ఈ సమస్య సాల్వ్ అయిపోతుంది అని చెప్పాడంట. ఓకే అని చెప్పేసి హోమ్ మినిస్టర్ గారు ఇలా తల ఊపగానే ఊపిరి పీల్చుకున్నాడు. ఓకే నాయన అమ్మ, అవునా కదా? సరే, నిజంగానే ఇంటికి వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం భోజనం అయిపోయింది, సాయంత్రం అయింది, నైట్ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత
9:30కి వాళ్ళకి ఒక ఫోన్ వచ్చిందంట. ఫోన్ రాగానే ఏంటి ఆ ఫోన్ అంటే అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 5 గంటలకే ఊరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? మెకానిక్ తెల్లారితే 10ంటికి మెకానిక్ వస్తాడు. ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచించి, సరే అయితే ఇది తప్పని పరిస్థితి కదా అని చెప్పి మనందరం వెళ్దాము, మామగారిని ఇంటి దగ్గర ఉంచేసి వెళ్దాము, ఎందుకంటే మెకానిక్ వస్తాడు కదా, రిపేర్ చేయించాలి ఫ్రిడ్జ్ అని చెప్పేసి మామగారిని ఉంచేసి వీళ్ళు వెళ్ళిపోయారు. తెల్లారింది, 10 అయింది, మెకానిక్ నిజంగానే వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర ఎవరు లేరు. ఎవరున్నారంటే మా అమ్మగారు ఒక్కళ్ళే ఉన్నారు. మా అమ్మగారు ఫ్రిడ్జ్ రిపేర్ అన్నారు, ఏ గదిలో ఉందో చూపిస్తే రిపేర్ చేసి వెళ్ళిపోతాను మా అమ్మగారు అన్నాడంట. అనగానే రానాయనా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి సూరిబాబు గారు లోపలికి తీసుకెళ్ళి, ఇదిగో నాన్న ఇదే ఫ్రిడ్జ్ రిపేర్ చేయాలి అని చూపించారట. చూపించగానే ఆ ఫ్రిడ్జ్ని చూస్తూ దాన్నే చూస్తూ దాని చుట్టూ తిరుగుతూ 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 ఒక్క తన్ను తన్నాడంట. దేన్ని? భాస్కర్ గారు, వర్మ గారు, మీరు పొరపాటుగా వేరే ఊహించకండి. ఫ్రిడ్జ్నే తన్నాడు మేడం గారు, కరెక్ట్ మీరు చెప్పింది, ఫ్రిడ్జ్నే తన్నాడు. మీరు ఇంకా వేరేగా ఊహించారేమో అనుకున్నా. ఫ్రిడ్జ్నే తన్నాడు. వెంటనే లైట్ వెలిగిందంట. లైట్ వెలిగిందంటే అర్థం ఏంటి? ఫ్రిడ్జ్ పని చేస్తుంది. వెంటనే మామగారు ఫ్రిడ్జ్ పని చేస్తుంది ఒకసారి చెక్ చేసుకొని నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్తాను అన్నాడంట. అనగానే ఎంత బాబు అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత, ఎంత బాబు అంటే 1000 రూపాయలు మామగారు అన్నాడంట. ఏరా ఎలా కనబడుతున్నారా నీ కంటికి? 1000 రూపాయలా? అయినా నువ్వేం పని చేసావురా? ఒక్క తన్ను తన్నావు, దానికే 1000 అందంట. మా అమ్మగారు తన్నినందుకు 1 రూపాయే, కానీ ఎక్కడ తన్నాలో, ఎలా తన్నాలో, ఏ వైపు నుంచి తన్నాలో, ఏ ఫోర్స్లో తన్నాలో తెలిసినందుకు మాత్రమే 999 రూపాయలు మా అమ్మగారు అన్నాడంట. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం ట్రైనర్స్. రేపు పొద్దున సర్టిఫికేట్ తీసుకుంటాం. చాలా అద్భుతమైనటువంటి ట్రైనర్స్ అని చెప్పేసి మనకున్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా, మనకున్నటువంటి విషయాలన్నీ కూడా చెప్పేద్దాం అనుకుంటూ ఉంటాం. కానీ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఎప్పుడు కావాలో, ఎంత కావాలో, ఏ మోతాదులో కావాలో, ఏ పాయింట్స్ కావాలో కరెక్ట్గా తెలుసుకొని ఆ సందర్భాన్ని బట్టి ఆ పాయింట్స్ మాత్రమే చెప్పగలిగేటువంటి దాన్ని కమ్యూనికేషన్ స్కిల్ అంటున్నాం. ఎస్ ఆర్ నో? అవునా కదా? అలాంటి స్కిల్ ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడు మాత్రమే మనం గొప్ప ట్రైనర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సార్ భలే అన్నారు సార్, మాట్లాడమే కదండి, ఈజీగా మాట్లాడేస్తాను తెలుసా, నేను చాలాసార్లు మాట్లాడాను అనుకుంటూ ఉంటారు. నేనేమంటున్నానంటే చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. మనందరికీ ట్రైనర్గా అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మాట్లాడాలో తెలిసి ఉండాలా, ఎప్పుడు మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి, ఎంత మాట్లాడాలో తెలిసి ఉండాలా, ఎందుకు మాట్లాడాలో కూడా తెలిసి ఉండాలి. వర్మ గారు యాక్సెప్ట్ చేస్తారా? ఎవరితో మాట్లాడాలో కూడా చాలా క్లారిటీగా ఉండాలి. ఎప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉండాలో కూడా తెలియాలి. ఫణి గారు అవునా కదా? సార్ భలే ఉన్నారండి, మాట్లాడటం అని చెప్పి జాయిన్ చేసుకొని ఈ ట్రైనింగ్ అంతా ఇస్తున్నారు కదా, మళ్ళీ ఇన్ని షరతులాగా చెప్తున్నారేంటి మీరు అనుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మాట్లాడాల్సినటువంటి విషయాలు కొన్ని మర్చిపోయినా పర్వాలా. అవునా కదా? ఏవైతే మాట్లాడకూడదో వాటిని మాత్రం అసలు మాట్లాడకూడదు. వెరీ ఇంపార్టెంట్. లేదా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే కమ్యూనికేషన్ అనేది లీడర్గా చాలా చాలా ఎఫెక్టివ్గా మనం కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు మాట్లాడకూడదా సార్? మాట్లాడచ్చు. మాట్లాడినంతసేపు ప్రేమగా మాట్లాడు, మాట్లాడినంతసేపు గుర్తుపెట్టుకోండి తక్కువ మాట్లాడు, మాట్లాడితే మంచే మాట్లాడు, మాట్లాడితే తెలివిగా మాట్లాడు, మాట్లాడితే నవ్వుతూ మాట్లాడు, మాట్లాడితే ఆలోచించి మాట్లాడు, మనస్ఫూర్తిగా మాట్లాడు. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలట, అర్థం చేసుకొని మాట్లాడాలట, పూర్తిగా విన్న తర్వాత మాత్రమే మాట్లాడాలట. ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళ యొక్క మనసుని నొప్పించకుండా మాట్లాడగలిగేటువంటి వాడు లీడర్. అలాంటి లీడర్స్ మనందరం అవ్వబోతున్నాం రేపు పొద్దున సర్టిఫైడ్ ట్రైనర్స్ అయిపోయిన తర్వాత. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో మై డియర్ ఫ్రెండ్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. అందుకనే మేడం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. చాలా ఇంపార్టెంట్ అదే, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ రాశాం కెపాసిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అని రాశాను. లీడర్కి ప్రధానంగా ఉండాల్సినటువంటి ఇంకొక గొప్ప క్వాలిటీ ఏంటి సార్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీ ఉండాలట. ఇన్ఫ్లుయెన్స్ అంటే సార్, ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి గొప్ప ప్రకృతిలో ఒక అద్భుతం ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఆ యొక్క స్కిల్కి, ఆ యొక్క క్వాలిటీకి ఎగ్జాంపుల్ ప్రకృతిలో ఉంటుంది.
ఏంటో చెప్పండి. సూర్యుడు ఈ ఇన్ఫ్లుయెన్స్కి ప్రతీక అంట నేను. సూర్యుడు ఉన్నంతసేపు లేదా ఈ సూర్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసేటువంటి ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని. ఎస్ ఆర్ నో? మనందరికీ తెలుసు సన్ ఫ్లవర్స్, అవునా కదా? ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూసి వచ్చిన తర్వాత ఏం చేస్తాయి అవి? ఎటు తిరిగితే అటు, ఎటు తిరిగితే అటు, ఎటు తిరిగితే అటు, ఎటు తిరిగితే అటు. ఎస్ ఆర్ నో? అంటే సూర్యుడికి చూడండి ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఉందో. లీడర్ అంటే అందులోనే గుర్తుపెట్టుకోండి, డర్ హిందీలో మనం తీసుకుంటే డర్ అంటే మనకు తెలుసు కదా, భయాన్ని పోగొట్టి లీడ్ చేసేటువంటి వాడు. మనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి మనల్ని లీడ్ చేసేటువంటి వాడే లీడర్ అట. అందుకనే సూర్యుడు ఏ విధంగా అయితే ఫ్లవర్స్ని, సన్ఫ్లవర్స్ని తన వైపే తిప్పుకుంటాడో, మనం కూడా మన ఫాలోవర్స్ని, మన టీం మెంబర్స్ని, మనం అనుకున్నటువంటి ఎవరెవరైతే ఉన్నారో లీడ్ చేయాల్సిన వాళ్ళందరూ కూడా మనల్ని అంటి పెట్టుకుని ఉండేలా చేయాలి. నీ మాటల ద్వారా చేస్తావా, నీ బిహేవియర్ ద్వారా చేస్తావా, నువ్వు ఇంకా వాళ్ళకి చాక్లెట్ ఇస్తావా, నీ ఇష్టం, ఏదైనా ఇవ్వు. బట్ ఏం చేయాలి? వాళ్ళు నీతోనే ఉండాలి. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ కొలాబరేషన్, సార్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొలాబరేషన్ అనేది లీడర్ ముందుగా నేర్చుకోవాలి. కొలాబరేషన్ స్కిల్ లీడర్కి ఉండాలి. కొలాబరేషన్ అంటే సహకరించి అందరితో కలిసి పనిచేసేటువంటి విధానం, అవునా కదా? టీమ్ ప్లేయర్గా ఉండడం. మనం కొంతమంది ఏం చేస్తూ ఉంటామంటే, మనకు కొంత జ్ఞానం వచ్చిన తర్వాత, మనం ఒక ట్రైనింగ్ తీసేసుకున్న తర్వాత ఇక మనకి పక్కనోడితో పని లేదనుకుంటూ ఉంటాం. వాడికి ఏం తెలుసు, మనకే బాగా తెలుసు అనుకునేటువంటి ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? కానీ నేనేమంటున్నానంటే, లీడర్ ఎప్పుడు కూడా కొలాబరేటివ్గా ఉండాలి. అర్థమైందా? సహకరిస్తూ ఉండాలి, ఒక సహకార వ్యక్తిగా ఉండాలి, సహాయం చేస్తూ ఉండాలి. లేకపోతే ఒక టీం ప్లేయర్గా ఉండి సక్సెస్ని సాధించేలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాంటి టీం ప్లేయర్ మాత్రమే గొప్ప లీడర్ అవుతాడు. అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. భావోద్వేగానికి సంబంధించినటువంటి నిర్వహణ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో అతను మాత్రమే లీడర్. సార్ ఒకళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం? లీడర్ దగ్గరికి అనేక రకాల సమస్యలతో మనం వెళ్తూ ఉంటాం. రమేష్ గారు నిజమే కదా? లీడర్ దగ్గరికి మనం ఏంది, మనకు రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒక టీంలో ఒక 100 మంది ఉన్నారు అనుకోండి. ఆ 100 మందిలో ఒక 10 మందికి సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు తీసుకొని ఎక్కడికి వెళ్తాం? మనం లీడర్ దగ్గరికి వెళ్తాం. అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎదుర్కొని, అలాంటి సమస్యల్ని అన్నింటినీ కూడా పరిష్కరించి, అలాంటి సమస్యల్లో ఎమోషనల్ బ్యాలెన్స్గా ఉండి, అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఎన్నోసార్లు పరిష్కారం చేసి అతను నిలకడగా అవునా కదా, ఒక శిఖరంలాగా ఉన్నాడు కాబట్టి, అతను లీడర్ అయ్యాడు కాబట్టి మనందరం కూడా అతని దగ్గరికి వెళ్తాం. సార్ లీడర్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదనుకోండి, అతను కూడా మనలాగానే ఎమోషనల్ అయిపోయి అతను ఏం చేస్తున్నాడో అతనికి అర్థం కావట్లేదు అనుకోండి, అతను లీడర్ అవుతాడా? అతను లీడర్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎస్ ఆర్ నో? ఒక కుటుంబంలో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎమోషనల్ బ్యాలెన్స్గా ఎవరు ఉంటారు సార్ అంటే ఒక తండ్రి మాత్రమే ఉండగలుగుతాడు. ఎస్ ఆర్ నో? ఎందుకని? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ లేకపోతే ఫ్యామిలీ మొత్తం కూడా వాళ్ళతో పాటు ఇంకా బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్ ఆర్ నో? అందుకనే చూడండి, హార్ట్ అటాక్స్ అన్ని కూడా మగవాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? భాస్కర్ గారు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటినీ కూడా చాలా చాలా మెయింటైన్ చేస్తూ, ఎంత బాధ ఉన్నా కూడా భరించి తనలోనే ఉంచుకొని వాళ్ళు ఆలోచన చేసేటువంటి విధానం ఏదైతే ఉందో, నేను అదే అంటున్నాను. అందుకనే ఫాదర్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటేనే లీడర్ అవుతాడు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోతే అవ్వడు. గుర్తుపెట్టుకోండి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి సార్? సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. నీ గురించి నీకు తెలియాలి. నీలో క్వాలిటీస్ ఏంటి, నీలో మైనస్లు ఏంటి, నీలో మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ మిస్టేక్స్ని ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి పవర్ఫుల్ స్ట్రెంగ్త్ అయ్యేలాగా నువ్వు దాన్ని ఎలా మలుచుకోవాలి, ఇలాంటివన్నీ నీకు సెల్ఫ్ అవేర్నెస్ కావాలి. అండ్ లీడర్ అంటే ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే సహానుభూతి ఉండాలి, తెలుసు కదా మనకి, అది వెరీ ఇంపార్టెంట్. అండ్ సోషల్ స్కిల్స్ ఉండాలి లీడర్కి. అండ్ ఆల్సో డెఫినెట్గా రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కలగలిపితేనే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటున్నాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొకటి రాశాం, ఇది నాకు చాలా చాలా నచ్చేటువంటి క్వాలిటీ ఏంటి సార్ అంటే అది 9th వన్, రెసిలియన్స్ ఉండాలి లీడర్కి. రెసిలియన్స్ అంటే ఏంటి? తెలుగులో మనం దాన్ని ఏమంటామంటే
స్థితిస్థాపకత అంటారు. తెలుగులో రెసిలియన్స్. దాన్ని సింపుల్గా ఒక లైన్లో మనం చెప్పాలంటే సూరిబాబు గారు, ఎదురు దెబ్బల నుండి తిరిగి పుంజుకునేటువంటి శక్తి, సానుకూల వైఖరి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే రెసిలియన్స్ అనాలని నా ఫీలింగ్. ఎస్ ఆర్ నో? అనేక రకాలుగా తగిలేటువంటి ఎదురు దెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా తట్టుకొని తిరిగి పుంజుకునేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ నష్టాలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, వాటిని అన్నిటిని కూడా భరించి మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి శక్తి, సానుకూలంగా వ్యవహరించేటువంటి వైఖరి ఏదైతే ఉంటుందో దాన్నే మనం, ఆ సామర్థ్యాన్ని రెసిలియన్స్ అంట. నేను యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేస్తారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. మేడం నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. రెసిలియన్స్ అంటే ప్రకృతిలో నాకు బాగా నచ్చినటువంటి ఒక గొప్ప లీడర్, నాకు నచ్చి దాని క్వాలిటీస్ మీకు చెప్పాలని అనిపించి ఈ స్లైడ్లో రాశాను. రెసిలియన్స్ అంటే బాగా ప్రకృతిలో ఉన్నటువంటిది లీడర్ ఎవరు సార్ అంటే ఈగల్. ఈగల్ మెంటాలిటీ లీడర్కి ఉండాలట. ఈగల్ మెంటాలిటీ లీడర్కి ఉండాలట. ఈగల్ మెంటాలిటీ ఏముంటుంది సార్? ఏముంటుంది ఈగల్ మెంటాలిటీ అంటే? బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పక్షి జాతి అన్నిటిలో కూడా ఈగల్ అనేది ఒక లీడర్గా మనకి గుర్తింపు తెచ్చుకున్నటువంటి పక్షి. పక్షులన్నిటిలో కూడా రాజు ఎవరు సార్ అంటే ఈగల్ అంటారు. అవునా కదా? ఈగల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, దేవుడు ఈగల్ని సృష్టించిన తర్వాత ఈగల్కి భవిష్యత్తు ఎంత ఇచ్చాడు సార్ అంటే ఆయుష్ 70 సంవత్సరాలు ఇచ్చాడంట సూరిబాబు గారు. గౌతమ్ గారు 70 సంవత్సరాలు ఇచ్చాడంట. 70 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి, ఈగల్ క్వాలిటీస్ ఏంటి? ఆ క్వాలిటీ అంటే ఆ 70 సంవత్సరాల తర్వాత మధ్యలో కొంత ప్రాబ్లం వస్తుందంట తనకి. అలాంటప్పుడు తను ఎలా పుంజుకుంది, మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ ఎలా అయింది అనేది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అందుకనే ఈగల్ క్వాలిటీస్ గురించి మీకు చెప్పాలనిపించింది. ఈగల్స్ చూడండి, ఈగల్స్ ఫ్లై హై ఆల్టిట్యూడ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈగల్స్ అనేవి దాదాపుగా 10 కిలోమీటర్ల ఎత్తట, 10,000 అడుగుల ఎత్తులో అది ఫ్లై చేస్తూ ఉంటుందంట. ఏ పక్షి జాతి అది తప్ప ఇంకొకటి అంత దూరం వెళ్ళలేదంట, అంత పైకి వెళ్ళలేదట. అది లీడరా కదా? ఆ క్వాలిటీతో అది లీడరా కదా? ఈగల్స్ హ్యావ్ విజన్. ఈగల్స్కి విజన్ ఉందంట. విజన్ అంటే చూడండి, 5 కిలోమీటర్ల ఎత్తు నుంచి కిందకు చూస్తే కింద ఉన్నటువంటి చిన్న 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 పక్షులు కానీ, జీవరాశులు అన్నీ కూడా కనబడతాయంట. అక్కడి నుంచి అటాక్ చేస్తే ఒకేసారి చేపని సముద్రం నుంచి కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. చూసాం కదా మనం చాలాసార్లు. ఎంత విజన్ ఉండాలి! అలాంటి విజన్ ఉన్నటువంటిది లీడరా కాదా? ఈగల్స్ ఆర్ ఫియర్లెస్. నిర్భయంగా ఉంటాయట మై డియర్ ఫ్రెండ్స్, ధైర్యంగా ఉంటాయట. అసలు ఎంత ధైర్యం అంటే అవి విపరీతమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటాయంట. ఈగల్స్ ఆర్ టెనాసియస్. దృఢమైనటువంటి మనస్తత్వం, మొండితనం, దాన్ని టెనాసియస్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. తుఫాన్ అనేది స్టార్ట్ అయితే పక్షి జాతికి చెందినటువంటి పక్షులన్నీ కూడా ఇల్లు ఎక్కడుందిరా బాబు అని పరుగులు తీస్తూ ఉంటాయి. ఎస్ ఆర్ నో? కానీ అలాంటి తుఫాను గాలిని కూడా అవకాశంగా వాడుకొని ఆ వేగాన్ని పుంజుకొని దాన్ని యూజ్ చేసుకొని అది మేఘం మీదకి వెళ్ళి మేఘం మీద విహరిస్తుందంట ఈగల్. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత మొండి పట్టుదల ఉండాలి. వెరీ ఇంపార్టెంట్. ఈగల్స్ నెవర్ ఈట్ డెడ్ థింగ్స్ అని రాశాను. ఈగల్స్ ఎప్పుడు కూడా డెడ్ థింగ్స్ని తినదట. తనే వేటాడినా కూడా రెండోసారి మళ్ళీ తినదట. ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా వేటాడే తింటుందంట. లీడర్ కూడా అంతే. పక్కన వాడు కష్టపడితే వచ్చిన డబ్బులు నేను వాడుకోవాలి, వాడి ద్వారా వచ్చిన కమిషన్ నేను యూజ్ చేసుకొని నేను గొప్పవాడిని అవ్వాలి, నేను పని చేయను, నేను కూర్చుంటాను పడుకుంటానంటే ఆ లీడర్ కాదు. ఈగలు ఏం చేస్తుంది? తనకు కావాల్సింది ఎప్పటికప్పుడు కూడా తనే వేటాడి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తింటుందంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈగల్స్ ప్రిపేర్ ట్రైనింగ్స్ అని రాశాను. ఈగల్స్ ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి సార్ అంటే అవి తన చిల్డ్రన్ ఏవైతే ఉన్నాయో, పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి ట్రైనింగ్ ఇస్తుందంట. సర్టన్ ఏజ్ వచ్చింది అనగానే వాటిని మదర్ ఈగల్ ఇక్కడ ఎక్కించుకొని 10,000 అడుగులు ఎత్తుకు తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇలా కింద పడేస్తుందంట. పడేస్తే అది కూడా ఫ్లై చేసేటువంటి ఏజ్ వచ్చి ట్రై చేసి ఫ్లై చేస్తే ఓకే, ఫ్లై చేయకుండా పడిపోతుంది అని తెలుసుకుంటే అంతకంటే వేగంగా వెళ్ళి కింద పడకుండా మళ్ళీ క్యాచ్ చేస్తుందంట మదర్ ఈగల్. ఎంత గొప్ప క్వాలిటీ చూడండి. అంటే ప్రాక్టీస్ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. వెరీ 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 పవర్ఫుల్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈగల్స్ పొసెస్ వైటాలిటీ అని రాశాను.
చాలా చాలా ఇంపార్టెంట్. ఈగలకి 70 సంవత్సరాల వయసు ఇస్తే 40 సంవత్సరాల వయసులో తనకి సమస్య వస్తుందంట. తన ముక్కు పనిచేయదు, తనకున్నటువంటి గోళ్ళు పనిచేయవు, తనకున్నటువంటి ఏవైతే ఈకలు ఉన్నాయో అవి పనిచేయవు. అంటే 90% అది కొలాప్స్ అయినట్టు. గౌతమ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? మరి ఇక అది చచ్చిపోవాలా? 90% కొలాప్స్ అయిపోయింది కదా, నష్టం వచ్చింది, బాధ వచ్చింది, భయంకరమైన బాధ వచ్చింది, చచ్చిపోవాలా మరి? చచ్చిపోదు మై డియర్ ఫ్రెండ్స్. ఏం చేస్తుంది? అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వదిలేసి, తిండి తిప్పలన్నీ మానేసి పర్వతం మీదకి వెళ్ళిపోయి దాదాపుగా 5 నెలల పాటు 150 రోజుల పాటు అది అక్కడే ఉండి తనని తాను పునర్నిర్మాణం చేసుకుంటుందంట. ముక్కుని రాయికేసి కొట్టి కొట్టి పీకేసుకుని ఆ ముక్కు రావడానికి 1.5 నెలల టైం పడుతుందంట. ఆ ముక్కు వచ్చిన తర్వాత ఆ ముక్కు సహాయంతో రాయికేసి ఉన్నటువంటి గోళ్ళన్నింటిని కూడా పీకేస్తే మళ్ళీ రావడానికి 2 నెలల టైం పడుతుందంట. ఆ గోళ్ళు ప్లస్ ముక్కుతో రెండింటితో కూడా అవి వచ్చిన తర్వాత ఈకలన్నిటిని కూడా పీకేస్తుంది. అవి మళ్ళీ రావడానికి 1.5 నెలల టైం పడుతుందంట. అంటే దాదాపుగా 5 నెలలు 150 రోజుల పాటు తిండి తిప్పలు మానేసి ప్రపంచాన్ని వదిలేసి పర్వతం మీదకి వెళ్ళిపోయి అక్కడే తను నరకాన్ని అనుభవించి మళ్ళీ తనని తాను పునర్నిర్మాణం చేసుకొని బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుందంట. 30 సంవత్సరాలు బతుకుతుందంట. మై డియర్ ఫ్రెండ్స్, నేనేం చెప్తున్నానంటే ఈ ఎగ్జాంపుల్తో, ఈ పాయింట్తో, ఈ క్వాలిటీతో ప్రతి లీడర్ కూడా, లీడర్ అనేటువంటి వాడికి ఖచ్చితంగా 100% ఇలాంటి రెసిలియన్స్ ఉండాలి. సార్ నో, ఈ క్వాలిటీ 100% ఉండాలి అనేది నా ఆలోచన. ఈ క్వాలిటీ ఎవరికైతే ఉంటుందో వాడు నిజమైనటువంటి లీడర్. చిన్న 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 మిస్టేక్స్, చిన్న 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 నష్టాలు వస్తేనే భరించలేని వాడు వాడేం లీడర్? సార్ నో మై డియర్ ఫ్రెండ్స్. రమేష్ గారు అవునా కదా? భాస్కర్ గారు అవునా కదా? అలాంటి లీడర్షిప్ ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే గొప్ప లీడర్గా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన నేను చెప్పాలనుకుని ఈ పాయింట్ని మిమ్మల్ని మీకు యాడ్ చేయడం అనేది జరిగింది. మేడం నెక్స్ట్ స్లైడ్. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాంటి రెసిలియన్స్తో పాటుగా మీరు ఎంత ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా గివ్ అప్ చేయకూడదు. ఈ పాయింట్ ఒకటి మీకు చెప్తాను అనుకున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. గివ్ అప్ అనేది మధ్యలో చేయకూడదు. 100% గుర్తుపెట్టుకోండి. ఎవరైతే గివ్ అప్ చేస్తారో వాళ్ళు లీడర్ కాదు. మధ్యలోనే గివ్ అప్ చేసేటువంటి వాడు లీడర్ కాదు. లీడర్ అవుతాడా? లీడర్ అయ్యేటువంటి అవకాశం లేదు. గివ్ అప్ అనేది చేయకూడదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా మనం అనుకున్నది సాధించేంత వరకు కూడా గివ్ అప్ అనేది చేయకుండా ఎవరైతే ఉంటాడో అలాంటి వాడు మాత్రమే లీడర్ అంట నేను. సార్, అనేక రకాల విషయాల్లో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాటికి భయపడేటువంటి వాడు లీడర్ కాదు. గివ్ అప్ చేసేవాడు లీడర్ కాదు. ఎస్ ఆర్ నో? అండ్ ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నాను. టీమ్ బిల్డింగ్ అనేది లేకపోతే సార్, రాజు అని పిలవాలంటే రాజ్యం ఉండాలి. ఎస్ ఆర్ నో? ప్రజలు ఉండాలి. ఎస్ ఆర్ నో? రాజుకి రాజ్యం ఉండాలి, ప్రజలు ఉండాలి, అయితేనే రాజు అవుతాడు. కాబట్టి లీడర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా టీం ఉండాలి, ఫాలోవర్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే తను లీడర్గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నాను. అలాంటి ఫాలోవర్స్ని, అలాంటి టీం మెంబర్స్ని మనం ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి అంటున్నాను. సార్, టీం అంటే ఎలా ఉండాలో తెలుసా? ఒకే ఒక నిమిషంలో చెప్తాను. నీ టీం అంటే ఎలా ఉండాలంటే సార్, ఒక అడవిలో ఒక 100 తేళ్ళు వెళ్తున్నాయంట నడుచుకుంటూ. ఒకే సైజులో ఉన్నాయంట, ఒకే కలర్లో ఉన్నాయంట, ఒకే రకంగా నడుస్తున్నాయంట. అలాంటి 100 తేళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తే ఎవరో ఒక వ్యక్తి మనలాంటి చూసి, ఏమై మీరందరూ కూడా ఒకే కలర్లో ఉన్నారు, ఒకే రకంగా నడుస్తున్నారు, ఒకే సైజు కూడా ఉన్నారు, అసలు మీలో లీడర్ ఎవడయ్యా అని అడిగాడంట. అడగగానే అందులో ఒకటి స్పందించి, మాలో ఒకరిని టచ్ చేసి చూడు, లీడర్ అంటే ఎవడో నీకు తెలుస్తుంది అందంట. అందులో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని టచ్ చేసినా రిజల్ట్ ఒకటే. ఎస్ ఆర్ నో? అవునా కదా? అలాంటి టీం ఉండాలి. టీం అంటే నీలా ఉండాలి. టీం అంటే నీలాంటి ఆలోచన ఉండాలి. టీం అంటే నీలాంటి కమిట్మెంట్ ఉండాలి. టీం అంటే నీలాంటి ఆ యొక్క ప్యాషన్ ఉండాలి, ఆ యొక్క కరేజ్ ఉండాలి. అలాంటి వాళ్ళని మాత్రమే నీ టీం మెంబర్స్గా నువ్వు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడే గొప్ప లీడర్ అవుతావు. కానీ మధ్యలో గివ్ అప్ చేయొద్దు అని చెప్పేసి అంటున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్.
సార్ గివప్ చేస్తే, లీడరే గివప్ చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు చెప్పండి. అందుకని ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా గివప్ చేయకుండా మీరు నిలబడి గొప్ప లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశ పాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, చేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా, నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటిల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరేనా నీ ఆరాటం, ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా, రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా, ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత మనకి మానసికంగా ఎంత మనం ఇబ్బంది పడినా కూడా గివప్ అనేది ఎప్పుడు కూడా చేయొద్దని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాంటి అద్భుతమైనటువంటి గొప్ప లీడర్గా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని, గొప్ప టాపిక్ని చెప్పేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి, అలానే ఈ రీజన్ ఎన్విపి అయినటువంటి కృష్ణమూర్తి గారికి, అలానే రాజేష్ బాబు గారికి, ఆర్పి రాజేష్ బాబు గారికి, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ మేడంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇలాంటి గొప్ప టాపిక్ని చెప్పండి అని నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి మన శోభారాణి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మెంటర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం. మనకి ఇచ్చినటువంటి టైం చాలా తక్కువ కాబట్టి మనం అంతా కూడా చాలా పాయింట్స్ రాసుకుంటాం. లీడర్ అంటే ఒక 100 పాయింట్లు రాశాను, నాకు బాగా నచ్చింది. కొన్ని వందలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నటువంటి టైంలో మనం ఇప్పటికే ఎంత గంట, ఎస్ 1:20 నిమిషాలు అయిపోయింది ఇప్పటికే కదా. 9:30కి మనం క్లోజ్ చేయాలనేది ఒకటి ఉంది కాబట్టి మనం దీన్ని కంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు మేడం శోభారాణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సెషన్ వింటూ మీ సెషన్ మేము టైం మర్చిపోయాం చెప్పాలంటే. లీడర్షిప్ మీ నోటి నుంచి వింటే ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది. లీడర్షిప్ అని గుర్తు రాగానే ఏఎన్ఆర్ సారే నాకు ఫస్ట్ గుర్తు వస్తారండి. ఎందుకంటే మా బ్యాచ్ కాదు, మా తర్వాత జరిగిన చాలా బ్యాచెస్ కి లీడర్షిప్ మీద చాలా క్లాసెస్ చెప్పారు సార్. అంటే అన్ని ఏ సెషన్ అయినా చెప్పగలరు, కానీ ఆయన చెప్పే లీడర్షిప్ కానీ, గ్రాటిట్యూడ్ చెప్పే విధానం కానీ, సాంగ్ కానీ, బుక్క తిప్పుకోకుండా చెప్పే విధానం కానీ, ఫస్ట్ లో ఎలా స్టార్ట్ చేశారో ఎండ్ ఆఫ్ ద సెషన్ కూడా అదే యాక్టివ్ గా, అదే వాయిస్ తో, కొంచెం కూడా ఎక్కడ తగ్గరనమాట. ఆయన యొక్క గొప్పతనం చెప్పాలంటే అసలు సెషన్ సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్షిప్ గురించి మా అందరికి చాలా 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 కొత్త విషయాలు తెలియజేసినందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. సార్ లైన్ లోనే ఉన్నారు. మీన్ టైమ్ మిస్టర్ సూర్యబాబు సార్, ప్లీజ్ సమ్మరైజ్ దిస్ సెషన్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. చాలా ప్రేరణ కూడా పొందాను నేను మీ లీడర్షిప్ గురించి లక్షణాల గురించి. ఫస్ట్ మదర్ గురించి చెప్పారు. మదర్ లీడర్, ఎస్ కరెక్ట్ అండి. మదర్ దగ్గర అన్ని నేర్చుకుంటాం. తర్వాత ఫాదర్ చెప్పారు. ఫాదర్ గురించి మన లీడర్గా ఉంటారు, మన కుటుంబానికి లీడర్ అయినా ఫాదర్. అలా చెప్తే అలా మన లీడర్ అంటే ఎలా ఉండాలంటే మార్గడు, ఒక గైడ్గా, ఒక మార్గదర్శకుడిగా, దారి తెలిసిన వాడు ఉండాలని గురించి చెప్పారు. అలాగే లీడర్ ఎప్పుడు తయారవుతాడు కానీ పుట్టడు. అది 1% పుడతారని కృష్ణుడి గురించి, రాముడి గురించి చక్కని ఉదాహరణలు ఇచ్చారు. 99% తయారవుతారు. అది మనలో ఉన్న శక్తి గురించి చెప్పారు. నాయకుడికి మంచి అద్భుత లక్షణాలు ఉండాలని కూడా చెప్పారు.
అదంటే మనం ఒక 1000 మందిని లీడర్షిప్ మనం మెయింటైన్ చేస్తున్నామంటే అది సరిపోదు. ఇది 2000 మంది పెంచుకోవాలని, అది 4000 పెంచుకోవాలండి. అది ఎలా సాధ్యం అంటే గురువుల దగ్గర నేర్చుకుని ఆచరించాలని, గురువుల దగ్గర నేర్చుకుని ఆచరించాలని, అది నేర్చుకున్నప్పుడే నిరంతరత విద్యార్థిగా ఉండాలని కూడా చెప్పారు. ఎస్, కరెక్టే సార్, అది మీరు చెప్పింది. అది గురువుల దగ్గర నేర్చుకుని ఆచరించితేనే మనం లీడర్షిప్ గా మనం అన్ని చేయగలుగుతాం. అలాగే గోల్డ్ అంటే అది గోల్డ్ ఎలా తయారవుతుంది, దానికి వాల్యూ ఎంత వచ్చిందంటే అది కాల్చిన తర్వాత దాని అది గురించి గోల్డ్ గురించి చెప్పారు. ఆ ఫ్లూటీ గురించి చెట్టు ఇలాగా ఉదాహరణలు చక్కని చెప్పారు. లీడర్కి ఉన్న స్ట్రాంగ్ విజన్ ఉండాలని కూడా చెప్పారు. స్ట్రాంగ్ విజన్ అంటే ముందు చూపు ఉండాలి, లీడర్కి ముందు చూపుకి ఉండాలి. అలాగే ఇంటరెస్ట్ బలమైన నీతి నిజాయితీ నైతిక విలువలు ఉండాలని గురించి చెప్పారు. టెంపరీ అంటే ఫ్యాషన్ గురించి చెప్పారు. అంటే ఫ్యాషన్ అంటే అతను పిచ్చి, ఆ పిచ్ అంటే ఒక గోల్ అవ్వాలంటే ఆ పిచ్ ఉండాలి లీడర్కి. అలాగే స్కిల్స్ ఉండాలి అంటే మన ఎదుటి వాళ్ళకి మనం మన స్కిల్స్ కు ఆకర్షించవాలి. మన స్కిల్స్ అనే ఆకర్షితగా ఉండాలి గురించి చెప్పారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే అది 50% గురించి చెప్పారు సార్. అంటే లీడర్కి ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ నాలెడ్జ్ పొంది ఆ గోల్ రీచ్ అయ్యి ఆ నాలెడ్జ్ ఉన్న పవర్ని అందుకోవాలి, అప్పుడే లీడర్షిప్. దాని గురించి చెప్పారు. ప్లస్ అలాగా సీసా గురించి చెప్పారు. సీసాలో నీళ్ళు వేస్తే ఎంత వాల్యూ ఉంటుంది, అలాగే దానికి గోల్డ్ నింపితే ఎంత, వజ్రాలు నింపితే ఎంత వాల్యూ గురించి చెప్పారు. అంటే లీడర్లో మనం పొట్టుగా ఉన్నామని కాదు, దానికి వాల్యూ లీడర్షిప్ ఉన్న క్వాలిటీస్ గురించి చెప్పారు సార్. అలాగే ఫ్రిడ్జ్ గురించి ఒక ఉదాహరణగా చెప్పారు. అంటే మనం ఎక్కడ దాన్ని మనం అన్నీ తెలుసు అంటే ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ పని చేయాలి, అలా చేయాలి, ఎక్కడ చేయాలి అని అలాగా చాలా అవన్నీ ఉదాహరణగా చెప్పారు. అలాగే కెపాసిటీ ఇంటెలిజెన్స్ గురించి కొలాబరేషన్ ఉండాలి సార్. అంటే కలిసిమెలిసిగా ఉండాలి. అలాగే ఎమోషనల్స్ గురించి చెప్పారు సార్. ఎమోషనల్ అంటే ఎవరికైనా సమస్య వస్తే నిజంగా లీడర్ దగ్గరికి వస్తారు. ఆ లీడరే ఎమోషనల్ అయిపోతే ఎలాగా, తీర్చలేడు కదా. ఆ ఎమోషనల్ అంటే అది బ్యాలెన్స్డ్ గా మన ఎమోషనల్ అవ్వకుండా వాళ్ళ ఎమోషన్స్ ని మనం అర్థం చేసుకుని మన సమస్యను పరిష్కరించాలి. అలాగే రెసిడెన్స్ గురించి చెప్పారు. అలాగే మన ఏగల గురించి చెప్పారు సార్. ఏగలకి ఎన్ని క్వార్టర్స్ నాకు ఇప్పుడే సార్ మీ ద్వారా తెలుసుకున్నాను. అది నిజంగా వండర్ఫుల్ సార్. అది ఏగల గురించి. అలాగే ప్లస్ టీమ్ బిల్డింగ్ గురించి. మనం లీడర్ కావాలంటే నిజంగా మనం అదే రాజు ఉండాలంటే ప్రజలు ఉంటేనే రాజు అవుతారు. అలాగే మన లీడర్ అవ్వాలంటే మన ఫాలోవర్స్ అంటే మనకున్న ఫాలోవర్స్ మన టీంను బిల్డప్ చేసుకోవాలి సార్. బిల్డప్ చేసుకోకపోతే లీడర్షిప్ అవ్వలేము సార్. అలాగే ఇంకా ఇంత మంచి విషయాలు క్వాలిటీ గురించి చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పి మీ ప్రేరణ పొందాం సార్. అలాగే ఇలాగే మేము వెళ్తూ ఒక లీడర్గా మేము అదే ఎదగాలని, ఒక ట్రైనర్గా లీడర్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూరిబాబు గారు, మీరే ఇంకా అద్భుతంగా చెప్పారు. లేదు సార్, మీరే చెప్పారు సార్. మా అందరికీ ప్రేరణ కలిగించారు సార్. థ్యాంక్ యూ. మీరు కూడా బాగా చెప్పారు. మంచి అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సూరిబాబు గారు. థ్యాంక్ యూ సార్. అది మన ఏఎన్ఆర్ సార్ గొప్పతనం. సీరియస్లీ, అంటే ఇంత గ్రాటిట్యూడ్ ఎవరు చెప్పరు ఎక్కువగా, కానీ ఫస్ట్ లో చెప్తారు, మళ్ళీ లాస్ట్ లో చెప్తారు. అట్లాగే వినాలనిపిస్తుంది అన్నమాట. సో ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే ఇవ్వచ్చు. అండ్ క్వశ్చన్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, భాస్కర్ సార్. భాస్కర్ గారు చెప్పండి. అంటే స్థితప్రజ్ఞత్వంలో ఏఎన్ఆర్ గారు చాలా గొప్పవారు అనిపిస్తుంది. జటాయువుతోని లీడర్ని పోల్చడం అనేటువంటి చాలా గొప్పది. ఎందుకంటే ఆ పక్షులన్నిటికన్నా గొప్పది జటాయు. అలాగే ఒక టీంని రన్ చేయాలంటే అదే ఫీలింగ్స్ తోని, అదే కాన్ఫిడెన్స్ తోని, అదే విచక్షణతోని, అదే దాంతో ఉంటేనే భవిష్యత్తులో టీం లీడర్ అనేది అవుతాము. ఆ పాత్రలో ఏది తప్పినా లీడర్ అనే అర్హతను కోల్పోతాము. అది ఇంకా అన్నిటికన్నా ఏంటంటే మీ యొక్క చెప్పే విధానం కానీ, ఆ చాతుర్యం కానీ, చెప్పేటప్పుడు పిల్లలు రకరకాలుగా టీవీ స్విచ్లు నొక్కడం, లేకపోతే మధ్యలో ఏదో జరిగిందని తప్పుకోవడం, వెళ్ళిపోతున్న పిల్లలు కూడా ఇట్లా కూర్చో అన్నట్టుగా ఆ పేర్లతో మమ్మల్ని పిలిచి అంటే లీడర్కి ఉండాలి. నేను చెప్పే విషయాన్ని వాళ్ళు వినేటట్టుగా తిప్పుకోవాల్సినటువంటి బాధ్యత లీడర్ మీద ఉంది అని కూడా మీరు చక్కగా వివరించారు. మీరు మాట్లాడే విధానంలో కానీ, మీరు చెప్పేటువంటి విధానంలో అనుసరించిన విధానాలు కానీ ఆశ్చర్యయోగ్యతమైనటువంటివి. ఎక్కడో జిహ్వలో అనేక రకం చెప్పారు, కానీ మీ జిహ్వ మీదే సరస్వతీదేవి తాండవిస్తుందేమోనని
మాకు అనిపిస్తుంది సార్. చాలా కృతజ్ఞతతో కూడుకున్న వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ పాండిత్యాన్ని జోడించారు, పరమావధిని చెప్పారు, ప్రమాదాలతో కలిగిన ఇల్లుని చెప్పారు. సో అన్ని రకాలుగా ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే విధాన పరిభాషలో చెప్పడం అనేటువంటి కొంత కఠినమైనప్పటికీ కూడా మీ యొక్క విషయ పరిజ్ఞానం వలన ఆ కఠినాన్ని కూడా సరళీకృతం చేశారు. అన్నిటికన్నా లాస్ట్ లోని అసలు జీవితంలో సుఖాలే ఉండవు, దుఃఖాలే ఉంటాయి. ఆ దుఃఖాల్ని ఎదుర్కోవాలి, ఆ దుఃఖాల యొక్క రుచి తెలియాలంటే నువ్వు ఉండాలి. కాబట్టి నీవనేది ఇంపార్టెంట్, దాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు అనే మంచి గేయంతో కూడా మమ్మల్ని మాకు జ్ఞానోదయం చేశారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూస్తూ నేను చెప్పాను, మీరు చెప్పినటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా ధన్యవాదాలు, చాలా థ్యాంక్ యూ సో మచ్. మనం మనం ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా ఇంకా ట్రైనర్స్ అయితే సమాజానికి ఇంకా షేర్ చేయొచ్చు భాస్కర్ గారు, మీలాంటి వాళ్ళు. అవునా కదా? అందుకనే ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అంటే నేర్చుకుంటూ చెప్పండి. ప్రయత్న లోపం లేకుండా ఏది మనం ప్రయత్నించినా దానికి పరమేశ్వరు కృపాకటాక్షాలు ఉంటాయి. అది నా విశ్వాసం. కాకపోతే అందరికీ జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానాన్ని మీరు చెప్పిన సీసంలో పోయాలంటే కొంత టైం కానీ కొంత ఆచార్య యోగ్యం కానీ ఉండాలి. ఉన్నప్పుడే ఆ సీసా యొక్క వెలుగు అనేటువంటి తెలుస్తుంది. అందులో ఉన్నది బంగారవా నీరా అనే గ్రహించే శక్తి కూడా ఉండాలి. ఇవన్నీ కావాలి అంటే గురువు లీడర్స్ అలాగా మాకు గురువుగా మీరు వచ్చి మాకు చెప్తున్నందుకు అలా కృతజ్ఞతతో కూడి ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా మీలాంటి ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా షేర్ చేయాలి రేపు పొద్దున భవిష్యత్తులో అనేది నా ఆలోచన. చెప్పండి గౌతమ్ గారు, చెప్పండి. థ్యాంక్ యూ సార్. భాస్కర్ గారు, థ్యాంక్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. చెప్పండి గౌతమ్ గారు, చెప్పండి. ఇవాళ నా ఫస్ట్ సెక్షన్ సార్ ఇవాళ నేను జాయిన్ అయ్యింది. అవునా? అయ్యో, గ్రేట్. ద్వారా జాయిన్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంతకుముందు చాలా మంది విన్నాను, కానీ వాటన్నిటికన్నా నాకు ఇవాళ చాలా మంచి పాయింట్స్ నేర్చుకున్నాను అనిపించింది. థ్యాంక్ యూ గౌతమ్ గారు. లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ నోట్ చేసుకున్నాం, దాన్ని పాటిస్తామని అనుకుంటున్నాను గట్టిగా. థ్యాంక్ యూ సార్. మీరు చాలా నాలెడ్జ్, ఇట్లా మంచి మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. థ్యాంక్ యూ గౌతమ్ గారు. ఆల్ ది బెస్ట్. మీరు మంచి లీడర్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. రమేష్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే, బాగున్నారా? హ్యాపీ ఈవినింగ్ రమేష్ గారు. మీరు నన్ను వెంటుండి ఈ క్లాస్లో చేరేటట్టు చేశారు. ఆ రోజు మీ పరిచయం ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలండి. ఆ రోజు మనం ఆగస్ట్ లో మనం అనుకుంటాం కదా, ఆ బ్రేక్ఫాస్ట్ లో కలుసుకోవడం, మీరేంటి మేమేంటి కనుక్కోవడం, తర్వాత మీరు చేస్తున్న కృషి, మామూలుగా హెడ్లైన్ చెప్పారు అంతే, ఇంపాక్ట్ గురించి చెప్పారు. కానీ ఇంత సబ్జెక్ట్ ఉందా మీలోని, ఇంత వివరంగా చెప్పారు. ఓ పక్క సాంగ్స్ ద్వారా చెప్తున్నారు, ఓ పక్క ఏంటి మన శ్లోకాలు వల్లిస్తున్నారు, తర్వాత సబ్జెక్ట్ ని ముందుకు నడిపిస్తున్నారు. ఒక చూస్తా అంటే ఒక అశ్విని తన రథాన్ని ఎలాగైనా లాగాలని ఎంత కృషి చేస్తుందో, అలాగే మా ఇంపాక్ట్ గ్రూప్ ని, మా టీటీఎస్ డబ్ల్యూఎస్ ట్రైనింగ్ ని ముందుకు లాగడానికి మీకున్న నాలెడ్జ్ అంతా ఉపయోగించినట్టు కనబడుతుంది. ఇంకా అది కూడా ఒక పాయింట్ అనిపిస్తుంది నాకు. మీ పాయింట్స్ కూడా ఇంత చెప్పారంటే అది ఒక పాయింట్ ఏమో, ఒక బిందువు ఏమో, ఇంకా చాలా ఉన్నాయి సార్ దగ్గర అనిపిస్తుంది నాకు. తర్వాత మీరు బౌన్స్ బ్యాక్ అన్నారు కదా, ఈగల్ బౌన్స్ బ్యాక్. కానీ అది కరెక్ట్ గా 40 ఏళ్ళు వచ్చేటప్పటికి మాలాంటి ఉద్యోగస్తులు అందరూ ఇంక చాలే అయిపోయింది, కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. పిల్లలతో పాటు వెళ్ళిపోతాం అనిపిస్తూ ఉంటది. కానీ మేము కూడా బౌన్స్ బ్యాక్ రాగలం, లీడర్స్ అవ్వచ్చు అని మీ స్పీచ్ ద్వారా చాలా చాలా అర్థవంతంగా అనిపించింది. మీ యొక్క తోడ్పాటు, ప్రోద్బలం
నాకు చాలా ఆ, నాకు ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. తర్వాత శోభారాణి మేడం కూడా మీరు ఆ రోజు మేడం గారికి ఏం చెప్పారో నన్ను చాలా ఫాలోఅప్ చేశారు. సుభాని సార్ ఫాలోఅప్ చేసి దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయని చెప్తే చూడలేదు కాబట్టి నాకు తెలిసేది కాదు. కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు చాలా చాలా వివరంగా అర్థమవుతుంది. చాలా వివరంగా అర్థమైంది అన్నమాట. ఉన్నారా సార్? ఏనా సార్? వింటున్నాను, చెప్పండి. వింటున్నాను, చెప్పండి. ఉన్నారా? అదే చాలా చాలా హ్యాపీ సార్. నన్ను కూడా మీ యొక్క ప్రోగ్రామ్ లో మమ్మల్ని కూడా మెంబర్ గా చేసినందుకు మీ అయ్యో ప్రోద్బలానికి చాలా చాలా ఇంపాక్ట్ ధన్యవాదాలు. గంపా నాగేశ్వరరావు గారి మన గురువు గారి యొక్క విశ్వవిద్యాలయం ఇది. అందరు నేర్చుకోవాలి, అందరు అవును. షేర్ చేయాలి. మీరందరూ స్పీచ్లు ఇస్తుంటే కాలేజీలో యూనివర్సిటీల్లో మీరు మామూలుగా స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారని తెలిసింది, కానీ మమ్మల్ని ట్రైనర్స్ గా తయారు చేస్తున్నట్టుగా తెలియలేదు అప్పుడు. అందుకే వెనకబడిపోయాం మేము. అలాగే రెండో కాదు. మా పిల్లలకి చెప్పడం ఇలాగట ఇలా చెప్పారు, మీరు కూడా నేర్చుకోండి, బాగా చదువుకోవడానికి టెక్నిక్ చెప్తున్నారు, క్వాలిటీగా ఉండడానికి టెక్నిక్ చెప్తున్నారు అనేసి చెప్పేవాడిని తప్ప నన్ను నేను మలుచుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉందనే మీరు మొన్న కలిసినప్పుడే తెలిసింది మాకు. చాలా ధన్యవాదాలు సార్. మీరు గ్రేట్ రమేష్ గారు, మీరు గ్రేట్. మనం జస్ట్ ఏదో సరదాగా మాట్లాడుకున్న కాన్వర్జేషన్ తో ఓహో ఇందులో ఒక విషయం ఉన్నట్టుంది అని మీరు గ్రహించి దాన్ని ఖచ్చితంగా ఫాలో అప్ చేసి నన్ను మీరు జాయిన్ అయ్యి ఇప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తున్నారంటే మీకు ఒక చాలా చాలా ప్యాషన్ ఉంది. నేను ట్రైనర్ అవ్వాలి, నేను కూడా షేర్ చేయాలి నాలెడ్జ్, నేను ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలనేటువంటి ఆ ప్యాషన్ ఉండబట్టే మీరు కనెక్ట్ అయ్యారు. అవునా కదా? అవునండి. ఆ రోజు మీరు చెప్పిన తర్వాత నాకు ఆ పాయింట్ ట్రిగర్ అయింది. నాకేం ట్రిగర్ అయిందంటే, మనం ఈ సమాజంలో పెరుగుతున్నాం, ఈ సమాజానికి కావాల్సిన సందేశాన్ని మనం ఇవ్వకుండా ఎక్కడో ఆగిపోయామో అనిపించింది. సమాజాన్ని నడిపించే ఇంతమంది సమాజం కోసం ఆలోచిస్తున్నారు, నడిపించాలని చూస్తున్నప్పుడు నేను మాత్రం ఎందుకు ఆగిపోవాలనిపించింది ఆ రోజు మీరు చెప్పిన గ్రేట్ తర్వాత. గ్రేట్ గ్రేట్ సూపర్. గ్రేట్ మీలో చాలా టాలెంట్ ఉంది. మీరు ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు నేను ఇలా చెప్తూ ఉంటాను సార్, స్టూడెంట్స్ అక్కడ పనిచేస్తున్నాను, అందరికీ చెప్తూ ఉంటాను అని చెప్పి అన్నప్పుడు మీలాంటి వాళ్ళకి ఇలాంటి ట్రైనింగ్ ఉంటే ఇంకా ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతారు మీరు అని చెప్పి ఆ రోజు మనం డిస్కస్ చేసాం. అవును అవును సార్. అందుకనే మీరు జాయిన్ అవ్వడం, మీరు దీన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా చాలా గ్రేట్. మీరు కన్సిస్టెన్సీగా దీన్ని కంప్లీట్ చేసి మీ యొక్క వెర్షన్ లో మీరు ఏదైతే మీకు నాలెడ్జ్ ఉందో మీ వ్యూలో కనుక మీరు ప్రజెంటేషన్స్ అక్కడ ఇస్తే పిల్లలకి కొన్ని లక్షల మందికి మీ ద్వారా వెళ్ళాలి మీ ఏరియాలో అనేది నా తాపత్రయం. అంతే. తప్పకుండా సార్, మీ ఆశయానికి నేను కూడా తోడవుతాను. డెఫినెట్ గా ఆల్ ది బెస్ట్. గంపా సార్కి మనం భుజాలుగా 1000 భుజాలుగా మనం ఉందాం. 100%. మేము ఆల్రెడీ అందుకనే మేము జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం. మనకు చేతనైనంత సేవ మనం చేసుకుంటూ వెళ్తున్నాం, షేర్ చేస్తున్నాం నాలెడ్జ్ ని, అలానే వెళ్తున్నాం. మనం అందరం కలిసి వెళ్దాం. మనకి ఇంకా మనం ఇక్కడితో ఆగం, మన భుజాలు పెరుగుతూ పోవాలి. 100% అలానే చేద్దాం. థ్యాంక్ యూ రమేష్ గారు. ఆల్ ది బెస్ట్. నమస్కారం. కలుద్దాం. నమస్కారం. మేడం శోభా గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎన్ఆర్ సార్ కి నేను ఏమి ఇవ్వలేను, కానీ మన 245 బ్యాచ్ నుంచి ఒకటైతే ఇవ్వచ్చు, గురుదక్షిణ. ఆ గురుదక్షిణ ఏంటి అంటే మీ అందరూ వీడియోస్ రూపంలో సార్ చెప్పిన పాయింట్స్ ఎక్కడ ఎలా నచ్చాయి అనేది ఫీడ్బ్యాక్ వీడియో చేసి పంపిస్తే సార్కి ఆ వీడియోని నేను షేర్ చేస్తాను. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ చెప్పగానే ఒప్పుకొని సెషన్ ఇస్తానని చెప్పి మా అందరికి కొత్త విషయాలు చెప్పారు ఈరోజు లీడర్షిప్ గురించి. అసలు లీడర్షిప్ అంటే మనల్ని మనం సెల్ఫ్ లీడర్ గా ఎలా ఎదగాలనే విషయం దగ్గర స్టార్ట్ చేసి చాలా మంచి పాయింట్స్ చెప్పారు, అందరికి అవసరమైంది. థ్యాంక్ యూ సో మచ్ మా అందరి తరపున మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.